నిన్న జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల యొక్క ఆదేశంతో వారణాసి మహాక్షేత్రానికి వచ్చినప్పుడు అప్పుడు పరమేశ్వరుడు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంతో ఆయన యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేస్తూ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపించి బదరీ క్షేత్రానికి వెళ్ళి రచన చేయమని ఆదేశించారు. ఆ విధంగా బదరీ క్షేత్రానికి వెళ్ళి మొత్తం ప్రస్థానత్రయ భాషను రచించి ప్రకరణ గ్రంథాదులు రచించిన మహానుభావుడు తిరిగి మళ్ళీ కాశీక్షేత్రానికి వచ్చి బోధించారండి. ఆ బదరీకి దగ్గర ఉన్నప్పుడు భాష్య రచన చేశాక అక్కడున్నటువంటి సమాధినిష్ఠులైనటువంటి బ్రహ్మవేత్తలందరూ కూడాను ఇది సత్యమైనదే నువ్వు రచించేవు అని వారందరూ ఆమోదించి చెప్పినప్పుడు దానిని తన శిష్యులకు ఇక్కడ బోధించాడు. మరి తనతో పాటు వచ్చినటువంటి సనందుడు మొదలైన వారికి ఆ రచించినటువంటి భాష్యాన్ని వేదాంత హృదయాన్ని బోధ చేశారు. అలా వారు పాఠాలు నేర్చుకుంటున్న సమయంలో ఎప్పుడైనా గురువు తన వద్ద ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఆసక్తి చూపించేవాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, చెప్పింది గ్రహించే వాళ్ళకి మరి కొంచెం విశేషంగా చెప్తారు. అంతేగాని వారికి ఒకరి మీద ప్రత్యేకమైన ప్రేమ, ఇంకొకరి మీద ద్వేషం వంటివి ఉండవు. అటువంటివి లేనివారే గురువులు అవుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా సనందుడికి పాఠం చెప్తుంటే ఆత్మీయ కోశమకలం త్రిరపాఠయత్తం, త్రిరపాఠయత్ అంటే ముమ్మార్లు ఆయనకు చక్కగా చెప్తూ ఉంటే మిగిలినటువంటి శిష్యులకు కొంచెం ఈర్ష్య వచ్చింది. అయితే ఈర్ష్య వాళ్ళు బయటకు చెప్పకపోయినా గురువు గ్రహించగలడు. అయితే తాను ప్రత్యేకంగా ఆ విధంగా సనందుడికి ఎందుకు పాఠం చెప్పాడనేది మాటతో కాకుండా ఒకానొక అనుగ్రహంతో తెలియజేస్తున్నారు గురువుగారు. అది ఎలా తెలియజేశారని చూపిస్తున్నారు ఇక్కడ. ఈర్ష్యాభరాకుల హృదామితరాశ్రవాణం ప్రక్షాపయన్ననుపమామదసీయ భక్తిం అభ్రాపగాపర తటస్థమముం కదాచిదాకారయన్ నిగమశేఖర దేశికేంద్ర. అభ్రాపగా అపర తటస్థం అము, అక్కడ ప్రవహిస్తున్నటువంటి హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగా నది ఈ ప్రక్క నుంచి తన శిష్యులతో వెళ్తున్నారు. ఆ ఒడ్డున సనందుడున్నాడు. అతడి యొక్క శ్రద్ధాభక్తులు ఏంటో వీడికి తెలియజేయడానికి ఇక్కడి నుంచి సనంద అని పిలిచారట. ఆయన పిలిచిన వెంటనే వద్దాము అంటే ఆ మధ్యలో ప్రవాహం ఉన్నది. ఆయన అవతల ఒడ్డునున్నారు, ఈవల ఒడ్డునున్నారు భగవత్పాదుల వారు. వెంటనే గురువు పిలిచారు కదా అనే ఉద్దేశంతో ముందు వెనక చూడకుండా గంగమించి నడిచి వచ్చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. అయితే ఆయన అడుగు వెయ్యగానే గురుభక్తి విశేషం చేత సంతారికానవధి సంస్కృతి సాగరస్యాం కిం తారయన్న సరితం గురుపాద భక్తి. హనుమంతుడు సముద్ర లంఘనం చేసినప్పుడు ఒక మాట అంటాడు. రామచంద్రమూర్తిని ధ్యానించేవారు అనంత విస్తారమైన సంసార సముద్రాన్ని దాటినప్పుడు రామభక్తుణ్ణి రామనామాంకితమైన ముద్రికను పట్టుకున్న నేను 100 యోజనాల సముద్రం దాటడం ఎంత అనుకుంటాడు. అలాగే సులభంగా దాటగలిగాడు. అదేవిధంగా సంసార సముద్రాన్ని దాటిస్తుంది గురుభక్తి. ఈ ప్రవాహం దాటడం ఎంత అనే భావంతో గురుపాదాలపై అఖండమైన భక్తితో ఎప్పుడైతే ఆయన అడుగు వేయడం మొదలుపెట్టాడో వెంటనే ఆశ్చర్యకరంగా ఆనంద విస్మయ నిరంతరోసా వాశ్లిష్య పద్మపద నామ పదం వ్యతానీత్. ఆయన అడుగు వేస్తున్న ప్రతి చోట ఆయన క్రింద పడకుండా పద్మములు మరిచి వచ్చాయి. అది గురువు యొక్క మహిమ, గురుభక్తి యొక్క మహిమ. అలాగా అడుగు వేస్తూ నది నుంచి వచ్చేటప్పటికల్లా అడుగడుగున పద్మములు ఆయన పట్టుకుంటూ జాగ్రత్తగా ఒడ్డుకు తెచ్చాయి. అప్పుడు ఆయన పేరు మారింది, పద్మపాదుడు అనే పేరు ఆ సనందునికి వచ్చింది. ఇది పద్మపాదుని యొక్క వృత్తాంతం. మొదట వచ్చినటువంటి శిష్యుడు. ముఖ్యంగా శంకర విజయంలో ఘట్టం ఏంటంటే ఆదిశంకరుల చరిత్ర చెప్పుకోవడం ఒకటి, ఆయన శిష్యులు 4 ఏ విధంగా ఆయన దగ్గర చేరారని చెప్పడమే శంకర విజయంలో ప్రధానం. అందుకే చతుర్భిస్సహితై శిష్యై శంకర అవతరిష్యతి అనే మాటకు కూడా ఆ సూత్రం శంకర విజయం అంతా మనకు కనబడుతున్నది. ఈ విధంగా పద్మపాదాచార్యుల యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేసి అటు తర్వాత శంకర భగవత్పాదుల వారు వారణాసి క్షేత్రానికి రావడం, అక్కడ ఉంటూ ఉండగా క్రమంగా 12 ఏళ్లుగా రచన పూర్తి చేసిన వారు ఇక్కడికి వచ్చి బోధ చేస్తూ 16 ఏళ్ళైనది. ఆ సమయంలో అతను రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం పేరు శారీరక సూత్ర భాష్యం. శారీరము శరీరము చాలా తేడా ఉందండి. శరీరం అంటే అందరికీ తెలుసు, శరీరం కలవాడు శారీరి. శరీరం కలవాడు ఎవడు? ఇది ఆలోచించాలి. శరీరం కలవాడు జీవుడు. జీవుడు శరీరముతో తాదాత్మ్యం చెందినప్పుడు, శరీరం అంటే స్థూల శరీరము మనం చూస్తున్నాం, లోపల సూక్ష్మ శరీరములు ఉంటాయి. అవి ప్రాణము, మనస్సు, బుద్ధి ఇత్యాదులన్నీ సూక్ష్మ శరీరం అనిపించుకుంటాయి. అలాగే సూక్ష్మ ఇంద్రియ శక్తులు కూడా దానిలోనే దాగుంటాయి. తాను చేసిన కర్మలు ఇదివరకటివి ఇప్పటివి అన్నీ కూడా సూక్ష్మకారణ శరీరమైనటువంటి దాంట్లో ఉంటాయి. దాని కర్మలను అనుసరించి ఈ శరీరం పోయిన తర్వాత మరో శరీరం ధరిస్తూ ఉంటాడు. వాడిని జీవుడు అంటాం. సూక్ష్మకారణ శరీరములతో తాదాత్మ్యం చెందినవాడు జీవుడు. జీవశబ్దానికి మనం ఎలాగో అద్వైతంలో మాట్లాడుతున్నాం కనుక
బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం జీవుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. నిన్న మనం కడవ నీటిలో ప్రతిబింబించే సూర్యుడు, అప్పుడు ఇద్దరు సూర్యులు ఉన్నారు కదా, కడవ నీటిలో ఒక సూర్యుడు, ఆకాశంలో ఒక సూర్యుడు. కడవ నీటిలో సూర్యుడు ఆయన ప్రభావం కనబడుతోంది కనుక అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు. కానీ ఎలాగైతే అక్కడ నీటిలో సూర్యబింబాన్ని చూసామో, బుద్ధిలో సూర్యబింబం లాగా బుద్ధిలో ఆత్మ యొక్క చైతన్యం ప్రసరిస్తుంది. కానీ ఆత్మ యొక్క చైతన్యం బుద్ధిలో ప్రసరించినప్పుడు బుద్ధిలో ప్రతిబింబించే ఆత్మ చైతన్యాన్ని జీవుడు అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ ప్రతిబింబానికి మూలమైన వాడిని పరమాత్మ అంటారు. ఇక్కడ ఇప్పుడు ప్రతిబింబమైన జీవుడు బింబరూపుడైనటువంటి పరమాత్మకు చెందినవాడా, లేకపోతే ఎందులో ప్రతిబింబిస్తున్నాడు జలానికి చెందినవాడా? చెప్పండి. సూర్యుడు జలానికి చెందినవాడా? జలంలో ఉన్న సూర్యుడు జలానికి చెందినవాడా, ఆకాశంలో సూర్యుడికి చెందినవాడా? అంతే కదా. అలాగే బుద్ధిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం బుద్ధికి చెందినదా, పరమాత్మకు చెందినదా? అప్పుడేమైంది? ఈ ప్రతిబింబిత చైతన్యం బింబరూపమైన పరమాత్మ కంటే వేరు కదా గనక జీవబ్రహ్మ ఐక్యం అంటే ఇది విషయం. ఇక్కడ జీవబ్రహ్మలు ఒకటే అని చెప్పే మాట ఇది. తేడా ఎక్కడొస్తుందంటే బుద్ధిలో ఉన్నంతసేపు ప్రతిబింబముగా ఉండి బుద్ధి యొక్క ప్రభావం చూపిస్తూ దానివల్ల ఇంద్రియాలు కూడా చైతన్యం పొందుతూ ఉంటే ఈ బుద్ధి ఇంద్రియములు నేను ఉంటాయి. కానీ అసలుదేది ఈశ్వర చైతన్యం. కాబట్టి అది తెలుసుకుని ఇందులో ప్రతిబింబిస్తున్న నేననేది మూలమైన పరమాత్మకు చెందినవాడినే తప్ప శరీరాలకు చెందినవాడిని కాను. నా వల్ల శరీరం ప్రసరిస్తోంది, శరీరం పనిచేస్తోంది, కానీ నేను శరీరాలకు విలక్షణను తెలుసుకుని తాను పరమాత్మకు చెందినవాడిని భావం తెలుసుకోవాలి. పరమాత్మకు చెందినవాడు కాదు, పరమాత్మనే నేను తెలుసుకోగలగాలి. ఇదండి అద్వైతం కొంత అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే శరీరము శారీరము అనే విషయం తీసుకుని ఆయన శరీరమే నేను అనుకోవడాన్ని అధ్యాస అంటారు. ఇది ఎంత అలవాటైపోయిందంటే ఇవాళ ఒక్క ప్రవచనంతో ఈ భ్రాంతి పోదు. శరీరము నేననే భ్రాంతి ఒక్క ప్రవచనంతో పోదు. గొప్ప వివేకవంతుడికైతే చెప్పినప్పుడు అర్థమవుతుంది. అది కూడా లేని వాళ్ళకి అర్థం కూడా కాదు, బాధే లేదు. ఇక్కడ వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడు? వివేకము అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకోవడమే వివేకము. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట. వేరు చేసినప్పుడు నువ్వు అనాత్మకు చెందినవాడవా, ఆత్మకు చెందినవాడవా? ఇప్పటివరకు నేను వివరించాక ఉదాహరణలతో సహా మీరే చెప్పగలరు. దేనికి చెందినవాళ్ళు? అనాత్మ అంటే ఆత్మ కానివి. ఆత్మ కానివి అంటే దేహములు, ఇంద్రియాలు, విషయములు, ప్రాణము, బుద్ధి, మనస్సు ఇవన్నీ ఆత్మ కావు, ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి. ఆత్మ ఏదో తెలుసుకుని అనాత్మని మనం తృణీకరించాలి. అంటే అనాత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే తీసిపారేయడానికి, ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అది అయిపోవడానికి. ఇది గ్రహించవలసింది. కానీ అనాత్మ గురించి తెలుసుకుని అనాత్మ అంటే ఇది, ఆత్మ అంటే ఇదిని ముందు వివేకం ఏర్పడి తాను ఆత్మవస్తువునే అయినప్పటికీ అనుభవానికి రాలేదు గనక అప్పుడు గురువులను ఆశ్రయించి శాస్త్రమును విని విచారణ చేసి క్రమంగా ఆత్మ అనుభూతిని పొందాలి. దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం డిజిటల్ ఎఫెక్ట్తోనూ ఇలాంటి వాటితో వచ్చే ఢామ్ అని వచ్చేది కాదు ఆత్మసాక్షాత్కారం. అదే స్వానుభవం అంటారు దీన్ని. ఇది వేదాంతం నిజబోధ అంటుంది. దాన్నే ప్రజ్ఞాన రూపంలో అసలు చైతన్యం అంతా దానిది, వీటిది కాదు. ఆ చైతన్యం వల్లనే ఈ బుద్ధి పనిచేస్తుంది, ప్రాణములు పనిచేస్తున్నాయి, మనస్సు పనిచేస్తుంది, దేహం పనిచేస్తుంది. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే దేహం నేను కాదంటే ఒప్పుకుంటాను, కానీ మనస్సు బుద్ధి ప్రాణాలు నేను కావంటే అలా ఒప్పుకుంటానండి, నేనే కదా అనుకుంటారు. వాడితో తాదాత్మ్యం చెందితే జీవుడయ్యాడు, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే పరమాత్మతో ఐక్యమయ్యాడు. కానీ జీవుడు అసలు స్థితి పరమాత్మతో ఐక్యమే. నీటిలో ప్రతిఫలించే ప్రతిబింబం యొక్క అసలు స్థితి సూర్యుడితో ఐక్యం. కొత్తగా ఐక్యం రాదు, ఐక్యమై ఉన్నాడు. కానీ జీవబ్రహ్మైక్యం కొత్తగా వచ్చేది కాదు, ఉన్నది అనుభవానికి తెచ్చుకోవడమే. అజ్ఞానం ఎక్కడొచ్చిందంటే నీటిలో ప్రతిబింబించేటప్పుడు ఆ ప్రతిబింబిత సూర్యబింబము నేను నీరు అనుకోవడం ఎంత వివేకమో, ఈ బుద్ధి ప్రాణము ఇవన్నీ నేను కూడా అంతే అవివేకము. అది శంకర భగవత్పాలు వారు నిరసన అనేది చెప్పారు. ఇక్కడ అనాత్మను నిరసించడం. అదే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహన్న చ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ అంటూ ఒక్కొక్కటి నిరసిస్తే మిగిలేదేదో చిదానంద రూప శివోహం శివోహం. శివోహం అన్నది ఎవరు? బుద్ధి యందు ప్రతిబింబిస్తున్న ఈశ్వర చైతన్యం పరమాత్మనే అని తెలుసుకోవడమే అక్కడ చెప్తున్నది. అప్పుడు ఎలా ఉంటాడు ఆ జీవుడు అంటే ఈ శరీరాన్ని తనలో ఉన్న అంతఃకరణాన్ని కూడా సాక్షిగా చూస్తారండి. సాక్షిగా అంటే వాటి పని చేస్తుంది. నేను మాత్రం నిర్వికల్పుణ్ణి, దేనికి అంటని వాడిని అని. ఎలాగైతే అవతల వాడు తలపట్టుకుని ఏడుస్తుంటే తలనొప్పితో మనకు నొప్పి ఉండదు కనుక కొంచెం ఓర్చుకొని అయినా అంటూ ఉంటాం అక్కడ. ఎందుకంటే మన తల కాదు కదా, ఓర్చుకుంటూ ఉంటాం.
అవతల వాడిని ఎలాగ సాక్షిగా చూడగలుగుతున్నాడో తన శరీరాన్ని కూడా అలా సాక్షిగా చూడగలుగుతాడు ఆ స్థితిలో ఉన్నవాడు. అలాంటి వాడు ఒక సుఖయోగేంద్రులు, ఒక రమణ మహర్షులు, జీవన్ముక్తి స్వరూపులైనటువంటి జగద్గురువులు ఆ స్వరూపంలో ఉంటారు. ఇప్పుడు కొంతమేరకు అవగాహన ఉంది కదా. కనుక తెలుసుకోవాల్సింది శరీరం ఏమిటి, శారీరం ఏమిటి, నిత్యమేమిటి, అనిత్యమేమిటి. ఇది వివేకం అంటారు. ముందు వివేకం రావాలి, తర్వాత అనుభవం చివరికి వస్తుందండి. వివేకం అనేది నీ విచక్షణతో గురూపదేశంతో వివేకం రావాలి. ఆ వివేకం అనేది అవసరం కనుకనే శంకరులు వివేక చూడామణి అని గ్రంథాన్ని రచించి ఈ విషయాన్ని చక్కగా పరిశీలించి ముందు అనాత్మల్ని గమనించుకో. అనాత్మతో తాదాత్మ్యం చేతే చెందిన త్వమ్ నువ్వు, అనాత్మలకు అతీతమైన ఆత్మ తత్. కనుక త్వమ్మనబడుతూ నువ్వు తత్తుకు చెందినవాడివే తప్ప అనాత్మలకు చెందినవాడివి కావు అని బోధ చేయాలండి. ఇలా బోధ చేసినది కనుక శారీర భాష్యం అని దాని పేరు. ఎంతవరకు నేను శరీరం అనుకుంటామో అంతవరకు దాని అవిద్య అని పేరు. అవిద్య అంటే మూర్ఖుడిని, చదువు రానివాడు అని అర్థం కాదు. శాస్త్ర పరిభాషలో అవిద్య అంటే తాను కాని దానిని తాను అనుకొనుట. స్పష్టమైంది కదా, తెలుగులోనే చెప్పాను కదా. తాను ఏది కాడో తాను అనుకుంటాడు. ఇది అర్థమైతే మీకు రమణులు చెప్పినటువంటి నేను తెలుసుకో కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. కనుక తాను కాని దాన్ని తాను అనుకోవడం అవిద్య. ఇది ఎవరికి లేదండి. అందుకో మాట శంకరులే అంటారు, మహామహా పండితులు కూడా అవిద్య దగ్గరకు వచ్చేటప్పటికి పశ్వాధిపి అవిశేషాహ అన్నారు ఇక్కడ. అంటే పశువుల కంటే వేరేం కాదయ్యా అన్నారు ఇక్కడ. పశువులకు వాటి అజ్ఞానం వీటుకున్నట్టే మానవులు ఎంతకాలం దేహం నేను అనుకుంటూ ఉంటారో, దేహం నేనంటే అర్థం చేసుకోవాలి స్థూల దేహం మాత్రమే కాదు, సూక్ష్మ శరీరం, బుద్ధి, దానికి వచ్చిన పాండిత్యం, ప్రాణము అన్నీ కలుపుకుని దేహం అనిపించుకునే స్థూల సూక్ష్మ కారణములు కలిసి కదా దేహం. ఈ మూడు కలిపే శరీరం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటాం. దాని గురించి నిన్న పంచకోశములు కూడా వివరించాయి. మూడిట్లోనే పంచకోశములు చెప్పబడతాయి. మొదటి కోశం అన్నమయ్య కోసం. సూక్ష్మ శరీరంలో 3 కోశాలు ఉంటాయి, 4 కోశాలు అయ్యాయి కదా. కారణ శరీరం ఆనందమయ్య కోసం అని చెప్పబడుతుంది. అక్కడ జరిగేది ఏమంటే అవిద్యయే అక్కడ ఉంటుంది. అవిద్య మూల కారణం. ఈ అవిద్య వల్లనే దేహాలు ధరిస్తూ తిరుగుతుంటాం. కానీ అవిద్య ఎంతవరకు వదలదో అంతవరకు పుడుతూ చస్తూ వెళుతూ ఉండడమే. అవిద్య వదలాలి. అవిద్య విషయంలో పాండిత్యం లాభం లేదు. పండితుడికి అవిద్య పోయింది అనుకోవద్దు. అవిద్య ఏమిటో విద్య ఏమిటో చెప్పగలిగిన చాతుర్యం రావచ్చేమే తప్ప అవిద్య వదలడం అంత తేలిక కాదు. ఏ పాండిత్యం లేనివాడు కూడా అవిద్య వదిలిన సిద్ధపురుషుడు అయిపోవచ్చు. అంటే గత జన్మల్లో సాధన చేయగా ఆఖరి జన్మ అయిన వాడికి మాత్రమే అవిద్య వదులుతుంది. కనుక ముక్తి అనేది వేరే పైలోకాల్లో లేదు వాడికి, ఇక్కడే ముక్తి ఉన్నది. అందుకే అద్వైత ముక్తి ఇక్కడే. అందుకని పరలోకాలకు వెళ్ళి పొందేది కాదు. ఇహ ఇవ అన్నారు శంకరులు. ఎక్కడో పరోక్షంగా ఉండే మోక్షం గురించి చెప్పలేదు. ఇక్కడే మోక్షం పొందుతావు, ఇప్పుడే పొందుతావు అని చెప్పాడండి. అంత భరోసా ఇచ్చింది అద్వైతం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే, నువ్వెవరో తెలుసుకో అంతే. నీ స్వస్వరూప జ్ఞానం రావాలి. కానీ దేహ ప్రాణ మనస్సులతో తాదాత్మ్యం చెందకుండా బ్రహ్మము నేను తెలుసుకుని, నిత్యమైన బ్రహ్మం అంటే ఏమిటో అవగాహన చేసుకుని, అనిత్యము లేని ఉపాధులు, ఉపాధులు అంటే మొత్తం కంటైనర్స్, ఇవన్నీ కంటైనర్స్. కంటైన్డ్ ఏదయ్యా అంటే చైతన్యం. చైతన్యమే బ్రహ్మం యొక్క లక్షణం. మిగిలినవన్నీ ఉపాధుల లక్షణాలు. నువ్వు గొప్ప మేధావనండి అంటాడు, నాకేం అర్థం కాలేదండి అంటాడు. ఒకటి అర్థమైంది, అర్థం కాలేదని విషయం వాడికి అర్థమైంది. అంటే అర్థం కాలేదని చెప్పగలం జ్ఞానం ఉంది కదా, అదేనా వాడికి ఉంది కదా. దేనివల్ల వచ్చింది? వాడికే చైతన్యం ఉంది. కానీ మూర్ఖుడు, పండితుడు ఇవన్నీ ఉపాధి భేదములే. ఒకడు శాస్త్రవేత్త, వ్యాఖ్యాన చాతుర్యం ఉన్నవాడు పండితుడు అయ్యాడు, ఇంకొకటి గది లేనివాడు మూర్ఖుడయ్యాడు. ఇద్దరికీ బుద్ధితోనే తాదాత్మ్యం ఉంది. అలాగే వాడు అందగాడు, ఇంకోటి అందవిహీనుడు, వీళ్ళకి శరీరంతో తాదాత్మ్యం ఉంది. ఇవన్నీ కూడా అవిద్యయే అన్నాడు ఇక్కడ. వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ మూర్ఖుల్లో, పండితుల్లో, శునకములో, ఏనుగులో ఉపాధులు పెద్దవి చిన్నవి అయినా చైతన్యం పెద్దది చిన్నది కాదు కదా. అదేవిధంగా పరమాత్మ కూడా అంతటా సమముగా వ్యాపించి ఉన్నాడు. ఇది అర్థమైతే భగవద్గీత అర్థమవుతుందండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు ఇక్కడ. సమముగా వ్యాపించున్నాడు. ఆ సమమును ఎవడు తెలుసుకోగలడో వాడు యోగి. అందుకే సమత్వం యోగముచ్యతే అని భగవద్గీత చెప్తున్నారు ఇక్కడ. కనుక శరీరము అనేటువంటిది స్థూల సూక్ష్మ కారణముల పేర్లతో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశములతో ఉంటుంది. ఈ శరీరములు విలక్షణమై దీనిలో ఉంటూ దీనికి అంటకుండా ఉన్నటువంటి వాడెవడో అతడు పరమాత్మ. అతడు నేననే ఎరుక. ఎరుక అంటే ఇక్కడ విన్నప్పుడు అర్థమైంది కాకుండా అనుభవానికి వచ్చినప్పుడు జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం వస్తే మోక్షమే. అందుకే జ్ఞానాదేవహి కైవల్యం అంటే ఇది అర్థం ఇక్కడ. అందుకని పాఠాలు తిరిగి అప్పచెప్పే జ్ఞానం కాదు ఇక్కడ. బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకుని అది తాననే ఎరుగగలగడం.
దీన్నే సాక్షాత్కార వాక్యము అని చెప్పి అయమాత్మ బ్రహ్మ అనే వాక్యంలో నేను మహావాక్యంలో చెప్పుకున్నాం. ఇంత ఎందుకు చెప్తున్నామంటే బ్రహ్మసూత్ర సారం ఇప్పుడు చెప్పుకున్నాం, ఉపనిషత్ సారం ఇప్పుడు చెప్పుకున్నాం, శంకరాద్వైత సారం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే శంకరులు ఇది కొత్తగా ప్రతిపాదన చేయలేదు. ఈ మాటనే జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ మాటనే వేదముల యొక్క కంఠమైన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. దాన్నే శంకరుడు చెప్తూ జీవబ్రహ్మైక్యం కావాలి. అది చెప్తే అర్థమైనంత తేలిక, అర్థమవడమే కష్టం, అంత తేలిక కాదు జ్ఞానం పొందడం. అందుకు ముందు చేయవలసింది సత్కర్మాచరణ చేయాలి. అది నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి కలిగి ఈ జన్మలోనే జ్ఞానం వస్తుంది. అది సకామంగా చేసినట్లయితే ఉపాధి తాదాత్మ్యం ఉంటుంది. సకామం ఎప్పుడు వస్తుందండి? ఉపాధి నేను అనుకున్నప్పుడే కదా కోరుకుంటుంది. కోరికతో చేసావు కనుక ఈ శరీరం పోయినా మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జన్మలు కాకపోతే మరో లోకానికి వెళ్తుంటాం. అయితే ఈ శరీరంలో ఉన్నావు కనుక కర్మ మానిస్తే భ్రష్టుడు అయిపోతాం. అందుకే నిష్కామంగా కర్మ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చిత్తము నిర్మలమవుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుని ఆశ్రయించాలి. దాన్ని ఉపాసన అన్నారు. మొదట కర్మ, రెండవది ఉపాసన. ఈ రెండూ చేయడం వల్ల చిత్తము శుద్ధమై, చిత్తము ఏకాగ్రమై, ఈశ్వరానుగ్రహం వల్ల బుద్ధి పరమాత్మ వైపు తిరిగి పరమాత్మనే నేనని ఎరుక పొందుతుంది. ఉపాధి తాదాత్మ్యం పొంది ఇక్కడే ముక్తి పొందుతావు, జీవన్ముక్తి అన్నారు. అయితే ఈ సాధన చేస్తున్న దశలోనే జీవన్ముక్తి రాకుండా మరణించాడు అనుకోండి, తర్వాత సగుణ బ్రహ్మలోకములకు చేరి ఆయన అనుగ్రహంతో బ్రహ్మజ్ఞాన పొంది ముక్తి పొందుతావు. మొత్తానికి ఈ బ్రహ్మ విచారణ అనేది ప్రారంభిస్తే, ఈ జన్మలో నువ్వు ప్రారంభిస్తే వ్యర్థము కాదు, అది తప్పకుండా ఫలిస్తుంది. అది తర్వాత జన్మల్లోనే నన్ను పూర్ణసిద్ధుని చేయగలదు. అందుకే యోగభ్రష్టోపి జాయతే శుచీనాం శ్రీమతాంగే అని భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాటకు కూడా ఇది అర్థం. ఇప్పుడు మనం అవగాహన చేసుకున్నంత మేరకు శరీరము, శారీరము, ఆత్మ యొక్క తత్వాన్ని చెప్పేది కనుక ఇది శారీర సూత్ర భాష్యం అధ్యాపయన్ అభ్రసరత్ సమీపే. కాశీక్షేత్రానికి వెళ్ళి గంగానదీ తీరంలో తాను రచించిన శారీర సూత్ర భాష్యాన్ని బోధిస్తున్నాడు. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు. అప్పుడే చెప్తున్నారు, సహస్ర శిష్యులతో ఉండేవారట. సహస్రాధిక 1000కి పైగా శిష్యులు ఇప్పుడు అంటి పెట్టుకునేవారు శంకరుల వారిని. దానికి తోడు అనేక మంది పండితులు, వివేకవంతులు వివిధ ప్రాంతాల నుంచి కూడా కాశీకి వచ్చేవారు. నేను కాశీ అంటేనే విద్యల నగరం కనుక జ్ఞానం తెలుసుకోవాలంటే కాశీకి రావడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పద్ధతి కనుక అందరూ ఇక్కడికి వచ్చి శంకరుల ద్వారా జ్ఞానం తెలుసుకుంటున్నారు. ఇలా వైభవంగా జరుగుతోంది. అప్పుడు ఒక రోజున ఒక వృద్ధుడు అక్కడికి విచ్చేశాడు గంగా తీరంలో శంకరుల సమీపానికి. అది మణికర్ణికా ఘట్టం. అక్కడ భగవత్పాలు వారు చెప్తూ ఉంటే అందరూ వింటున్నారు. ఒక వృద్ధులు వచ్చేశారు అక్కడికి. అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు. ఆయన అలాగే అనుకున్నారు. సముచిత ఆసనం ఆయనకి ఇచ్చారు. ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ ఈయన చెప్తూ ఉంటే ఆ వృద్ధుడు ఒక ప్రశ్న వేశాడు. పప్రచ్ఛ సోజ్జాయ మథాధికృత్య. ఆయన భాష్యం చెప్తూ ఉండగా బ్రహ్మసూత్రాల్లో ఒకచోట 3వ అధ్యాయంలో బ్రహ్మసూత్రంలో తదంతర ప్రతిప్రత్యధికరణము అని ఒకటి ఉందండి. ఇది శాస్త్ర విషయం కనుక సామాన్యులకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే శాస్త్రరీత్యా వివేచన చేసి తాను చెప్పింది సత్యమని ప్రతిపాదించినప్పుడు గొప్పదవుతుంది. అందుకని సామాన్యులకు అర్థమవడానికి 4 ఉదాహరణలు చెప్పేసి వాళ్ళు చప్పట్లు కొట్టి కానీ జ్ఞానం అనిపించుకుంటే సరిపోదు. జ్ఞానవంతుల్ని ఒప్పించాలి కదా, అది ప్రధానమైనటువంటిది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో ఒక మహామేధావి వృద్ధుడి ఉన్నాడు. ఆయన ఇందులో నువ్వు చదువుతున్నటువంటి భాష్యంలో బ్రహ్మసూత్రాలు 3వ అధ్యాయంలో తదంతర ప్రతిపత్తి అని ఒక అధికరణం ఉంది. అధికరణం అంటే ఒక పార్ట్, అందులో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలకు భాష్యం ఏం రాసావు చెప్పు అన్నారు ఇక్కడ. అది తదంతరేత్యాదికమస్తి సూత్రం బృహే తదర్థం యది వేత్త కించిత్. నువ్వు దానికి ఏం రాసావో చెప్పు, ఏం తెలుసుకున్నావో చెప్పు అన్నట్టు ఆ వృద్ధుడు. ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఏంటంటే విద్యారణుల వారి శంకర విజయాన్ని శంకరులు స్టోరీ రాసినట్టు రాయలేదండి. వాళ్ళ సంభాషణల్లో సమస్తమైన శాస్త్రజ్ఞానం పెట్టాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు కనుక. వాళ్ళ మాటల్లో కూడాను కపిలుడి సాంఖ్యాన్ని కానీ, వైశేషిక దర్శనాన్ని కానీ, ఈ తర్కశాస్త్రాన్ని కానీ వీటన్నిటిని కూడా చక్కటి మాటలతో ఖండించడం విద్యారణుల వారు రాశారు. అంటే శంకరులు అప్పుడు ఏం మాట్లాడుంటారో మనకు తెలియదు, కానీ శంకరులు ఇలా మాట్లాడారు. అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడితే శంకరులు ఇలా ఖండించారు అని రాయడం సామాన్యం కాదండి. మామూలుగా స్టోరీ రాసేస్తూ శంకరులు వాళ్ళతో ఇలా మాట్లాడారు, ఇలా ఖండన చేశారంటే మనం చదివి ఓహో అనుకుంటాం, సరిపోదు. వాళ్ళు ఏం మాట్లాడితే నేం ఖండించాడని చెప్పడం ఉన్నదే అది రాయాలి అంటే విద్యారణుల వారే రాయగలరు, ఇంకెవరు రాయలేరండి ఇక్కడ. అది గమనించవలసిన గొప్ప అంశం. అయితే మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాస్త్ర చర్చల గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ మన శంకర విజయం ప్రధానం కనుక
అలా విద్యారణ్యుల వారు రాసేరు అని మాత్రమే ఇక్కడ ప్రతిపాదన జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు విద్యారణ్య శంకర విజయాన్ని అధ్యయనం చేయవచ్చు. అయితే ఎక్కువ రోజులు మనం చెప్పినప్పుడైతే కొన్ని చర్చలు కూడా చెప్పుకోవచ్చు, అలా చెప్పిన సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు మన 3 రోజుల ప్రవచనంలో మాత్రం కొంత సూత్రం మనం అంతరం అందిస్తూ, ఇందాక ఎలాగైతే శరీరము, శారీరము, ఆత్మ, జీవుడు అని కొంతమేరకు జీవ బ్రహ్మైక్యం గురించి చెప్పుకున్నాం కదా ఉదాహరణలతో, ఆ మాత్రం చెప్పుకున్నా చాలు. ఇప్పుడు అది మాత్రం అంత తేలిక, అది గ్రహిస్తున్నాం చాలు కదా శాస్త్రంలో. మొత్తానికి వృద్ధుడు తదంతర ప్రతిపత్తి అని అధికరణం, మొత్తం సూత్రం ఒకసారి చెప్పుకుందాం. తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని సూత్రం. ఇది తప్పకుండా తేలిగ్గా అర్థమయ్యేది కాదు, సూత్రం అది. ఉపనిషత్ తత్వం అందులోంచి తీయాలి. అదేమిటంటే జీవుడు ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు వెళ్ళే పద్ధతి గురించి. ఇది ఎందుకు ప్రశ్న వేశాడు అంటే, జీవుడు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, జీవులు 2 రకాలు ఉంటారు, పాపజీవన్లు, పుణ్యజీవన్లు. పాపజీవన్లు అధోలోకాలకు వెళ్తారు, పుణ్యజీవన్లు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. అందులో మళ్ళీ ఉపాసకులైనటువంటి వారు సగుణ బ్రహ్మలోకానికి వెళ్తారు. ఉత్క్రమణం అనేటువంటి మాట వారికి చెప్తారు, అంతేగాని నరకలోకానికి వెళ్ళేవాడికి ఉత్క్రమణం అని చెప్పరు. ఇక్కడ వాడు ఈడ్చుకు తీసుకుపోతారు. ఉత్క్రమణం అనేది అలా వెళ్ళేవారు ఉపాసకులు. అలాగే కర్మ చేసిన వాళ్ళు, యజ్ఞయాగాది కర్మలు చేసిన వాళ్ళు కూడా శరీరం నుంచి ఆ విధంగా బయటకు వెళ్తారు. ఆ వెళ్ళినటువంటి జీవుడు ప్రాణాలతో వెళ్తాడా, పంచభూతాలతో వెళ్తాడా? ఎందుకంటే మరణించేటప్పుడు పంచభూతాలు ఎక్కడవక్కడే లీనమైపోతాయి అంటారు కదా, మరి పంచభూతాలు అతడితో వస్తాయా? ఇది డిస్కస్ చేయాలండి, అందులో ఉండేది గొప్ప విషయం. అయితే జీవుడు వెళ్ళాడు అంటే అర్థం ఉపాధితోనే వెళ్తాడు. ఈ శరీరం పోయినా సూక్ష్మశరీరం వెళ్ళాడు కదా, కనుక అప్పుడు వాడికి ముక్తి అనడానికి లేదు, ఉత్క్రమణం ముక్తి అనడానికి లేదు. కానీ అధోగతులు కావు కనుక గొప్పదే అది. మళ్ళీ పుణ్యఫలం అనుభవించి మళ్ళీ భూమి మీదుగా వస్తాడు ఏదో శరీరంతో. అయితే పుణ్యం చేశాడు కనుక తర్వాత మంచి శరీరాలు వస్తాయి. కానీ పుణ్యం చేసిన వాడికి ఉత్తమ లోకాల్లో సుఖాలు లభించి మళ్ళీ జన్మ ఉంటుంది. ఆ జన్మలో ఇదివరకు పుణ్య విశేషాల వల్ల గొప్ప జన్మ వస్తుంది. గొప్ప జన్మ ఏంటంటే మంచి గురువు దొరకడం, జ్ఞానం లభించడం, వీటికి అవకాశం ఉన్న జన్మే గొప్ప జన్మ. గొప్ప జన్మ అంటే మరింత సంపత్తో ఉండడం, మరింత వైభోగాలు అనుభవించడం కాదు. ఎంత అనుభవించడం 100 ఏళ్ళకి వెళ్ళిపోవాల్సిందే కదా, ఇది 100 ఏళ్ళు అనుకుందాం చెప్పండి. కాబట్టి మంచి జన్మ అంటే సద్గురువు లభించి జ్ఞానం లభించడం మంచి జన్మ. దానికి అవకాశం ఉంటుంది ఎవరికి? అనేక పుణ్యములు చేసినటువంటి వాడికి. అయితే ఉత్క్రమణ సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి అక్కడ సగుణ బ్రహ్మము ద్వారా అనుగ్రహింపబడి క్రమంగా ఆయన ముక్తిని పొందుతాడు. కానీ సగుణ బ్రహ్మ లోకాలకు వెళితే దానిని క్రమముక్తి అని అంటారు. ఉత్తమ లోకాలకు వెళితే పుణ్యములు అంటారు. ఇక్కడ తెలిసింది కదా, గతులు, అధోగతులు. కానీ జీవుడు ఈ లోకాలకు వేటికి వెళ్ళినా సూక్ష్మ శరీరంతో వెళ్తాడండి. ఆ వెళ్ళినప్పుడు పంచభూతాలు ఏమవుతాయి? ఇక్కడే పోయినప్పుడు ఎలా వెళ్తారంటే, కనబడుతున్న పంచభూతాలు ఈ దేహం అయిపోయినప్పుడు పంచభూతాలకు అధిదేవతలు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు లయం కారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక పంచభూతములు సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి శబ్దస్పర్శ రూపరసగంధములు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. పంచభూతములు సూక్ష్మ రూపాలు ఉంటాయి అందులో. ఆ సూక్ష్మరూపం ఎలాంటిదంటే ఒక డిస్క్ లాంటిదండి. అందులో ఏమీ కనబడదు. మీరు కంప్యూటర్ చిప్ చూస్తే ఏమీ కనబడదు, కానీ దేన్నైనా పరికరంలో పెడితే ఎంత కనబడుతుంది దానికి. అలాగే ఆ సూక్ష్మ శరీరాన్ని మరొక స్థూల శరీరంలో కలిపితేనే జీవితం, అనుభవం అన్నీ వస్తుంటాయి. ఇక్కడ కొంతమేరకు అర్థమైంది కదా. ఈ ఉత్క్రమణం గురించి అక్కడ ఏం చెప్పావనే విషయం మీద చర్చ చాలాసేపు జరిగింది. 8 రోజులు జరిగింది ఈ చర్చ. కొంత ఈయన వివరిస్తే, అయితే ఇదేమంటావు అదేమంటావు అని తర్కిస్తున్నాడు ఆ వృద్ధుడు. ఇలా 8 రోజులు జరిగింది. మనం కొన్ని నిమిషాలే చెప్పుకున్నాం. ఇక్కడ 8 రోజులు ఇలా జరుగుతుంటే ఏమిటి, అతడు మహామేధావే, ఈయన మేధావే. ఆయన తర్కాలు చేస్తూ శంకరుడు చెప్పిన దానికి పై మాట చెప్తున్నాడు, ఆ పై మాటని క్రింది మాట చేస్తున్నాడు శంకరుడు. ఇలాగ పూర్వపక్షము సిద్ధాంతము. పూర్వపక్షం అంటే అవతలవాడు నాదే సిద్ధాంతం అని వస్తే తర్కంతో వాదించి దాన్ని మించిన పై మాటని చెప్పగలగాలి. అలాగే ఎవడిదైతే ముందు ఓడిపోయాడో వాడిది పూర్వపక్షం అవుతుంది, ఎవడిదైతే గెలిచి పైన చెప్పాడో వాడి సిద్ధాంతం అవుతుంది. కానీ సిద్ధాంతము పూర్వపక్షం అనేది అర్థమైంది కదా. అలాగే ఈయన సిద్ధాంతం చెప్పడం, ఆయన పూర్వపక్షం చెప్పడం. మళ్ళీ ఇలాగ పూర్వపక్ష సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేశాడు ఆయన. మళ్ళీ దాన్ని ఈయన పూర్వపక్షం చేస్తున్నాడు. అలా జరుగుతూనే ఉంది. అలాగ చర్చ జరుగుతూ ఉంటే ఏమిటి చర్చకి అంతు పొంతు లేదా అని ఒక ఆయన అక్కడ కూర్చొని గమనిస్తున్నాడండి. ఆయన ఎవరంటే పద్మపాదాచార్యులు. ఆయన గురువు ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఒకటి ఉంది, ఉపాసనా బలం ఉంది ఆయనకి. పెద్ద నృసింహోపాసకుడు. శంకరుడి దగ్గరకు వచ్చేటప్పటికే ఆయన ఉపాసకుడు, అనేకం చేసే వచ్చాడు శంకరుడి దగ్గరికి. అందుకు ఆయన ఏం చేశారంటే,
ఈ యతిరాట్ ఇలా ఉన్నాడు, ఈ వృద్ధుడు చూస్తే ఇలా మాట్లాడుతున్నారు, ఎవరయ్యి ఉంటారు వీరిద్దరు, సామాన్యం కాదని ఒక్కసారి ఉపాసనా దృష్టితో పరిశీలించి చూశాడు. చూసిన వెంటనే లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి, ఈయన సాక్షాత్ శంకరుడే మా గురువు గారు, ఈయన సాక్షాత్ వేదవ్యాస భగవానుడే ఈ రూపంలో వచ్చాడు అన్నారు. అంటే అధికరణంలో ప్రాణోత్క్రమణం గురించి చర్చ చేస్తూ అంత స్థితి తీసుకొచ్చిన వాడు ఎవరు? సాక్షాత్ వేదవ్యాసుడే. అంటే బ్రహ్మసూత్రములు ఎవరు రాశారో ఆయన వచ్చాడు. వచ్చి తాను అనుకున్న దాన్ని సరిగ్గా రాశాడా లేదా అనేది ఈయన పరీక్ష పెడుతున్నాడు. అందుకే తార్కికులు మొదలైన వారు ఒకవేళ ప్రశ్నిస్తే ఈయన ఏం చెప్తాడు, దాన్ని ఏం రాశాడు భాష్యంలో. ఇలా చూస్తూ ఉంటే త్వం శంకర శంకర ఏవ సాక్షాత్ వ్యాసస్తు నారాయణ ఏవ నూనం తయోర్వివాదే సతతం ప్రసక్తే కిం కింకరోహం కరవాణి సజ్జః. అయ్యా మా గురువుగారు సాక్షాత్ శంకరులు, ఈ వ్యాసులు వారు సాక్షాన్నారాయణులు, వీరు మాట్లాడుతూ ఉంటే కింకరులు వంటి మేము ఏం చేయగలము అని నమస్కారం చేసిన వెంటనే ఒక్కసారి ఉదుటన శంకర భగవత్పాలు లేచి ఆ మహానుభావునికి అభివాదనం చేశారు. ఎందుకంటే ఈ మహానుభావుడు రచించినది కదా నేను రాశాను. వ్యాస భగవానుడనే వాడి లేకపోతే సనాతన ధర్మం అనేది లేదు. వేదములు కానీ, వేదాంతములు కానీ, ఉపనిషత్తులు కానీ, భారతం కానీ ఇవన్నీ ఇచ్చినది ఆయన. వ్యాస హృదయం ఏమిటి? వ్యాస హృదయంలో వ్యాసుడు చెప్పిన ధర్మాచరణ చెప్పాడు, ఉపాసనలు చెప్పాడు, రకరకాల దేవతారాధనలు చెప్పాడు. కానీ పరమార్థం మాత్రం బ్రహ్మజ్ఞానమే, దానితోనూ మోక్షమని చెప్పారు. అది ప్రతిపాదన చేశారు శంకర భగవత్పాలు వారు. అది సత్యము అవును అనే దాన్ని రుజువు చేయడానికి వ్యాసుల వారు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఈ విధంగా వ్యాసుని పోల్చుకున్నాడో శంకరులు, వ్యాస భగవాన్ అద్భుతంగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం కూడా విద్యారణుల వారు చాలా అందంగా రాశారు, కానీ చాలా విస్తారంగా ఉంటుంది. ఆ స్తోత్రం చేసిన వెంటనే వ్యాసుడు ఇప్పుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చాడు, అంటే మారు రూపంలో వచ్చాడు, తపశ్శక్తితో రూపం మార్చుకుని వచ్చాడు. ఇప్పుడు తన అసలు రూపాన్ని చూపిస్తున్నాడు. జటలు ధరించి ఉన్నాడు, నల్లని శరీరం, వర్చస్సుతో కూడిన శరీరం, చేతులు జపమాల ఉందట. ఆ జపమాలకి 27 స్ఫటిక పూసలు ఉన్నాయి. అందుకే నక్షత్ర సంఖ్య అంటారు ఇక్కడ. సప్తాధికాఛదర వింశతి మౌక్తికాఢ్యాం. అవి ముత్యాల్లా మెరిసిపోతున్నటువంటి పూసలు మొత్తం 27 ఉన్నాయి. దానితో ఆయన జపం చేస్తూ ఉన్నటువంటి వాడు, కమండలు పట్టుకున్నాడు. అలాంటి మూర్తిని చూసి ఆనందపడి ఆయనకి సాష్టాంగ ప్రణామం చేస్తూ నమస్కరించారు శంకర భగవత్పాలు వారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే వ్యాసుని రూపవర్ణన చాలా అద్భుతంగా చేశారు విద్యారణుల వారు. ఆ వర్ణనే కొన్ని శ్లోకాలు ఉంది. మనకు హృదయంలో నిలబడిపోవాలంటే ఒక్కసారి తిక్కన గారి సాయం తీసుకుంటాను నేను. ప్రాంశుపయోధ నీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాక్షు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మ కృతోత్తర కృచ్చు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ అని తిక్కన గారు చెప్తారు ఇక్కడ. అలాంటి వ్యాసభగవాన్ని చూసి పరవశించిపోయాడు. పైగా ఇది రచనంతా వ్యాసునిదే కదా, తన భాష్యం రచించాను, ఇది సమంజసం అవునా కాదో వ్యాసుడు వారే తేల్చాలి అని నిర్ణయించుకుని ఆయన స్తుతించి ఆ తర్వాత తన గ్రంథాన్ని ఆయనకి ఇచ్చి, ఇది సరిగ్గా ఉన్నదో లేదో మీరు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను నిజానికి చెప్పాలి అంటే గడ్డి పరక్ కంటే తక్కువ వాడిని. ఎంత వినయం చూడండి. ఇంత భాష్య గ్రంథం శంకరులు ఏమంటున్నారంటే తృణాల్లఘీయానపి తత్ర, నేను గడ్డి పరక్ కంటే తక్కువ వాడిని. ఎందుకంటే మీ శిష్యులు ఎటువంటి వారు ఒక్కొక్కరు కూడా సుమంతు పైల ప్రథమా మునీంద్రా మహానుభావా నన్ను యస్య శిష్యా. పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు మొదలైన మహామహాశిష్యులు మీకున్నారు. వారితో పోలిస్తే నేను తృణము వంటి వాడిని, అంతకంటే తక్కువ వాడిని. అయినప్పటికీ మీరు ఇవాళ వచ్చి నా భాష్యం వింటూ మాట్లాడారు అంటే నా గొప్పతనం కాదు, మీ దయ, మీ కారుణ్యము చేతనే ఇది విన్నారు. అలాంటి నేను తెలిసి తెలియని జ్ఞానంతో మీ సూత్రాలకి భాష్యం రచించడానికి సిద్ధపడ్డాను. ఒక్కసారి మీరు పరిశీలించి దీనిలో ఏవైనా అనౌచిత్యాలు ఉంటే క్షమించి సరిదిద్దవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనగానే వెంటనే ఆయన గ్రంథాన్ని చేతిలోంచి తీసుకుని మొత్తం పరిశీలించి సంతోషించి అంటున్నారు, నువ్వు సాహసం చేయలేదు. సాహసం అంటే సమర్థత లేకపోయినా తెగించి చేయడం, అది చెయ్యలేదులే. నువ్వు సంపూర్ణంగా నా హృదయాన్ని ఆవిష్కరించావు. అది చెప్పారు. నా సూత్రముల్ని యథాతథంగా నువ్వు ఆవిష్కరించావు. ఈ సూత్రాన్ని వక్రీకరించి ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వితండవాదాలు చేస్తూ అర్థం పర్థంలో అన్వయాలు చేశారు. ఇవన్నీ దురుక్తులు అంటారు. దురుక్తులు అంటే కూడని మాటలు. వాటిని దులిపి
అసలు సత్యం ఏమిటని నా హృదయంలో ఉందో దాన్ని ప్రతిష్ఠించిన వాడు నువ్వొక్కడవే. కనుక నా సూత్రములకు సరి అయిన భాష్యం రచించావు. అంతేగాని ఎక్కడ ఒక్క దోషం కూడా నీ సూత్ర భాష్యమునందు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే దానికై అవతరించిన వాడు నువ్వు. ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కావు. నా ప్రాకృతస్త్వం నా ప్రాకృత, నువ్వు సామాన్యుడివి కావు. సకలార్థదర్శి, సర్వశాస్త్రవేత్తవి, మహానుభావ. ఇది నీ దగ్గరున్న గొప్పతనం. సాక్షాత్ శివస్వరూపుడు నువ్వు. కాబట్టి నువ్వు రచించింది సమంజసమే. నువ్వు సూత్రాలుగా రచించిన భాష్యం కానీ, భగవద్గీతకు రచించిన భాష్యం కానీ, ఉపనిషత్తులకు రాసిన భాష్యం కానీ 100% పండితుడు. ఇవన్నీ ఉపాధి భేదములే. ఒకడు శాస్త్రవేత్త, వ్యాఖ్యాన చాతుర్యం ఉన్నవాడు పండితుడయ్యాడు, ఇంకొకటి గది లేనివాడు మూర్ఖుడయ్యాడు. ఇద్దరికీ బుద్ధితోనే తాదాత్మ్యం ఉంది. అలాగే వాడు అందగాడు, ఇంకోటి అందవిహీనుడు, వీళ్ళకి శరీరంతో తాదాత్మ్యం ఉంది. ఇవన్నీ కూడా అవిద్యయే అన్నాడు ఇక్కడ. వీటన్నిటికీ చైతన్యమిస్తూ మూర్ఖుల్లో, పండితుల్లో, శునకములో, ఏనుగులో ఉపాధులు పెద్దవి చిన్నవి అయినా చైతన్యం పెద్దది చిన్నది కాదు కదా. అదేవిధంగా పరమాత్మ కూడా అంతటా సమముగా వ్యాపించి ఉన్నాడు. ఇది అర్థమైతే భగవద్గీత అర్థమవుతుందండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు ఇక్కడ. సమముగా వ్యాపించున్నాడు. ఆ సమమును ఎవడు తెలుసుకోగలడో వాడు యోగి. అందుకే సమత్వం యోగముచ్యతే అని భగవద్గీత చెప్తున్నారు ఇక్కడ. కనుక శరీరము అనేటువంటిది స్థూల సూక్ష్మ కారణముల పేర్లతో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశములతో ఉంటుంది. ఈ శరీరములు విలక్షణమై దీనిలో ఉంటూ దీనికి అంటకుండా ఉన్నటువంటి వాడెవడో అతడు పరమాత్మ. అతడు నేననే ఎరుక. ఎరుక అంటే ఇక్కడ విన్నప్పుడు అర్థమైంది కాకుండా అనుభవానికి వచ్చినప్పుడు జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం వస్తే మోక్షమే. అందుకే జ్ఞానాదేవహి కైవల్యం అంటే ఇది అర్థం ఇక్కడ. అందుకని పాఠాలు తిరిగి అప్పచెప్పే జ్ఞానం కాదు ఇక్కడ. బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకుని అది తాననే ఎరుగగలగడం, దీన్నే సాక్షాత్కార వాక్యము అని చెప్పి అయమాత్మ బ్రహ్మ అనే వాక్యంలో నేను మహావాక్యంలో చెప్పుకున్నాం. ఇంత ఎందుకు చెప్తున్నామంటే బ్రహ్మసూత్ర సారం ఇప్పుడు చెప్పుకున్నాం, ఉపనిషత్ సారం ఇప్పుడు చెప్పుకున్నాం, శంకరాద్వైత సారం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే శంకరులు ఇది కొత్తగా ప్రతిపాదన చేయలేదు. ఈ మాటనే జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ మాటనే వేదముల యొక్క కంఠమైన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. దాన్నే శంకరుడు చెప్తూ జీవబ్రహ్మైక్యం కావాలి. అది చెప్తే అర్థమైనంత తేలిక, అర్థమవడమే కష్టం. అంత తేలిక కాదు జ్ఞానం పొందడం. అందుకు ముందు చేయవలసింది సత్కర్మాచరణ చేయాలి. అది నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి కలిగి ఈ జన్మలోనే జ్ఞానం వస్తుంది. అది సకామంగా చేసినట్లయితే ఉపాధి తాదాత్మ్యం ఉంటుంది. సకామం ఎప్పుడు వస్తుందండి? ఉపాధి నేను అనుకున్నప్పుడే కదా కోరుకుంటుంది. కోరికతో చేసావు కనుక ఈ శరీరం పోయినా మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జన్మలు కాకపోతే మరో లోకానికి వెళ్తుంటాం. అయితే ఈ శరీరంలో ఉన్నావు కనుక కర్మ మానిస్తే భ్రష్టుడు అయిపోతావు. అందుకే నిష్కామంగా కర్మ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చిత్తము నిర్మలమవుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుని ఆశ్రయించాలి. దాన్ని ఉపాసన అన్నారు. మొదట కర్మ, రెండవది ఉపాసన. ఈ రెండూ చేయడం వల్ల చిత్తము శుద్ధమై, చిత్తము ఏకాగ్రమై, ఈశ్వరానుగ్రహం వల్ల బుద్ధి పరమాత్మ వైపు తిరిగి పరమాత్మనే నేను ఎరుక పొందుతుంది. ఉపాధి తాదాత్మ్యం పొంది ఇక్కడే ముక్తి పొందుతావు, జీవన్ముక్తి అన్నారు. అయితే ఈ సాధన చేస్తున్న దశలోనే జీవన్ముక్తి రాకుండా మరణించాడనుకోండి, తర్వాత సగుణ బ్రహ్మలోకములకు చేరి ఆయన అనుగ్రహంతో బ్రహ్మజ్ఞాన పొంది ముక్తి పొందుతావు. మొత్తానికి ఈ బ్రహ్మ విచారణ అనేది ప్రారంభిస్తే, ఈ జన్మలో నువ్వు ప్రారంభిస్తే వ్యర్థము కాదు, అది తప్పకుండా ఫలిస్తుంది. అది తర్వాత జన్మల్లోనే నన్ను పూర్ణసిద్ధుని చేయగలదు. అందుకే యోగభ్రష్టోపి జాయతే శుచీనాం శ్రీమతాంగే అని భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాటకు కూడా ఇది అర్థం. ఇప్పుడు మనం అవగాహన చేసుకున్నంత మేరకు శరీరము, శారీరము, ఆత్మ యొక్క తత్వాన్ని చెప్పేది కనుక ఇది శారీర సూత్ర భాష్యం అధ్యాపయన్ అభ్రసరత్ సమీపే. కాశీక్షేత్రానికి వెళ్ళి గంగానదీ తీరంలో తాను రచించిన శారీర సూత్ర భాష్యాన్ని బోధిస్తున్నాడు. ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు. అప్పుడే చెప్తున్నారు, సహస్ర శిష్యులతో ఉండేవట. సహస్రాధిక 1000కి పైగా శిష్యులు ఇప్పుడు అంటి పెట్టుకునేవారు శంకరుల వారిని. దానికి తోడు అనేక మంది పండితులు, వివేకవంతులు వివిధ ప్రాంతాల నుంచి కూడా కాశీకి వచ్చేవారు. నేను కాశీ అంటేనే విద్యల నగరం కనుక జ్ఞానం తెలుసుకోవాలంటే కాశీకి రావడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పద్ధతి కనుక అందరూ ఇక్కడికి వచ్చి శంకరుల ద్వారా జ్ఞానం తెలుసుకుంటున్నారు. ఇలా వైభవంగా జరుగుతోంది. అప్పుడు ఒక రోజున ఒక వృద్ధుడు అక్కడికి విచ్చేశాడు గంగా తీరంలో శంకరుల సమీపానికి. అది మణికర్ణికా ఘట్టం. అక్కడ భగవత్పాలు వారు చెప్తూ ఉంటే అందరూ వింటున్నారు. ఒక వృద్ధులు వచ్చేశారు అక్కడికి. అందరూ పెద్దవాళ్ళు వస్తున్నారు. ఆయన అలాగే అనుకున్నారు. సముచిత ఆసనం ఆయనకి ఇచ్చారు. ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ ఈయన చెప్తూ ఉంటే ఆ వృద్ధుడు ఒక ప్రశ్న వేశాడు. పప్రచ్ఛ సోజ్జాయ మథాధికృత్య
ఆయన భాష్యం చెప్తూ ఉండగా బ్రహ్మసూత్రాల్లో ఒకచోట 3వ అధ్యాయంలో బ్రహ్మసూత్రంలో తదంతర ప్రతిపత్యధికరణము అని ఒకటి ఉందండి. ఇది శాస్త్ర విషయం కనుక సామాన్యులకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే శాస్త్రరీత్యా వివేచన చేసి తాను చెప్పింది సత్యమని ప్రతిపాదించినప్పుడు గొప్పదవుతుంది. అందుకని సామాన్యులకు అర్థమవడానికి 4 ఉదాహరణలు చెప్పేసి వాళ్ళు చప్పట్లు కొట్టి కానీ జ్ఞానం అనిపించుకుంటే సరిపోదు. జ్ఞానవంతుల్ని ఒప్పించాలి కదా, అది ప్రధానమైనటువంటిది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో ఒక మహామేధావి వృద్ధుడి ఉన్నాడు. ఆయన ఇందులో నువ్వు చదువుతున్నటువంటి భాష్యంలో బ్రహ్మసూత్రాల 3వ అధ్యాయంలో తదంతర ప్రతిపత్తి అని ఒక అధికరణం ఉంది. అధికరణం అంటే ఒక పార్ట్, అందులో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలకు భాష్యం ఏం రాసావు చెప్పు అన్నారు ఇక్కడ. అది తదంతరేత్యాదికమస్తి సూత్రం బృహే తదర్థం యది వేత్త కించిత్. నువ్వు దానికి ఏం రాసావో చెప్పు, ఏం తెలుసుకున్నావో చెప్పు అన్నట్టు ఆ వృద్ధుడు. ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఏంటంటే విద్యారణుల వారి శంకర విజయాన్ని శంకరులు స్టోరీ రాసినట్టు రాయలేదండి. వాళ్ళ సంభాషణల్లో సమస్తమైన శాస్త్రజ్ఞానం పెట్టాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు కనుక. వాళ్ళ మాటల్లో కూడాను కపిలుడి సాంఖ్యాన్ని కానీ, వైశేషిక దర్శనాన్ని కానీ, ఈ తర్కశాస్త్రాన్ని కానీ, వీటన్నిటిని కూడా చక్కటి మాటలతో ఖండించడం విద్యారణుల వారు రాశారు. అంటే శంకరులు అప్పుడు ఏం మాట్లాడుంటారో మనకు తెలియదు, కానీ శంకరులు ఇలా మాట్లాడారు, అప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడితే శంకరులు ఇలా ఖండించారు అని రాయడం సామాన్యం కాదండి. మామూలుగా స్టోరీ రాసేస్తూ శంకరులు వాళ్ళతో ఇలా మాట్లాడారు, ఇలా ఖండన చేశారంటే మనం చదివి ఓహో అనుకుంటాం, సరిపోదు. వాళ్ళు ఏం మాట్లాడితే ఈయన ఖండించాడని చెప్పడం ఉన్నదే, అది రాయాలి అంటే విద్యారణుల వారే రాయగలరు, ఇంకెవరు రాయలేరండి ఇక్కడ. అది గమనించవలసిన గొప్ప అంశం. అయితే మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాస్త్ర చర్చల గురించి ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ మన శంకర విజయం ప్రధానం కనుక అలా విద్యారణుల వారు రాసేరు అని మాత్రమే ఇక్కడ ప్రతిపాదన జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు విద్యారణ్య శంకర విజయాన్ని అధ్యయనం చేయవచ్చు. అయితే ఎక్కువ రోజులు మనం చెప్పినప్పుడైతే కొన్ని చర్చలు కూడా చెప్పుకోవచ్చు, అలా చెప్పిన సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు మన 3 రోజుల ప్రవచనంలో మాత్రం కొంత సూత్రమును మాత్రం అందిస్తూ, ఇందాక ఎలాగైతే శరీరము, శారీరము, ఆత్మ, జీవుడు అని కొంతమేరకు జీవ బ్రహ్మైక్యం గురించి చెప్పుకున్నాం కదా ఉదాహరణలతో, ఆ మాత్రం చెప్పుకున్నా చాలు. ఇప్పుడు అది మాత్రం అంత తేలిక, అది గ్రహిస్తున్నాం చాలు కదా. శాస్త్రంలో మొత్తానికి వృద్ధుడు తదంతర ప్రతిపత్తి అని అధికరణం, మొత్తం సూత్రం ఒకసారి చెప్పుకుందాం. తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని సూత్రం. ఇది తప్పకుండా తేలిగ్గా అర్థమయ్యేది కాదు సూత్రం. అది ఉపనిషత్ తత్వం అందులోంచి తీయాలి. అదేమిటంటే జీవుడు ప్రాణాలు విడిచిపెట్టేటప్పుడు అంటే భగవంతుడు ఆజ్ఞతో భూమికి వచ్చాడు కనుక, పైగా వాళ్ళ నాన్న తపస్సు చేసినప్పుడు శివగురువుకి శివుడు ఒక మాట చెప్తాడు, నువ్వు చేసిన తపస్సుకి గొప్ప జ్ఞాని అయిన అల్పాయుష్కుడు కావాలా, దీర్ఘాయుష్మంతుడైన అజ్ఞాని కావాలా అన్నాడు. ఇక్కడ ఆయన వెంటనే అల్పాయుష్కుడైన పర్వాలేదు, జ్ఞాని కావాలన్నాడు. అంటే ఈయన తపస్సు వల్ల శివుడు అక్కడ కలిగాడు కదా. మళ్ళీ ఆయన శివుడికి కర్మ లేదు కదా పెరగడానికి, అందుకు మహర్షులు వచ్చి ధారపోశారు. అయితే లోక కళ్యాణం కోసం ఇతర చేత పని చేయించడం కోసం మహర్షులు వచ్చి వాళ్ళ తపస్సుతో ధారపోశారు. దాంతో మరో 8 ఏళ్ళు ఉండి పని పూర్తి చేశాడు. ఇంక అయిపోయింది పని, ఈ దేహం విడిచిపెట్టి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి, నాయన ఇది కొంచెం వ్యాప్తి చేయడానికి గాను శివుని ఆజ్ఞతోనే నేను ధారపోస్తున్నాను, ఆయన తపస్సుతో మరో 16 ఏళ్ళు ఇచ్చాడు. ఇది గొప్ప విశేషమైన అంశం అండి. ఎలా గమనించుకోవాలో తెలుస్తుంది కదా. ఇలా నువ్వు చేయవలసిన పని ఉంది. దీన్ని బట్టి శంకరుల అవతారాన్ని మళ్ళీ వెనక్కి నుంచి మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అవతరించిన దగ్గర నుంచి క్షణం కూడా వ్యర్థం చేయకుండా అవతార ప్రయోజనం సాధించిన వాళ్ళు 2 కనబడతారు. ఒకడు వామనుడు, ఇంకొకడు శంకర భగవత్పాలు వారు. ఇక్కడ వాళ్ళ క్షణం విశ్రాంతి లేదండి, మొత్తం అదే పని. లేకపోతే 16 ఏళ్లకే ఎక్కడి కాలడి ఎక్కడి బదరి మళ్ళీ కాశీకి రావడం ఏమిటండి, చిన్న విషయమా? యోగశక్తి 16 ఏళ్లకే యోగశక్తి ఏమిటండి అంటే, అందుకే అతడు ఏమిటి అని ఆలోచించి ప్రాడిజీ, కారణజన్మ ఇవేం అనకూడదు. శంకర సాక్షాత్ అంతే, మరొక మాటలేదు. ఆయన జీవితం పరిశీలించిన ఎవడైనా ఈ మాట అనక తప్పదు. అయితే మనకంటే ఒకటి తపస్సు చేస్తున్నవాడు ఉంటాడు, మనకంటే గొప్పవాడు. ఆ తపస్సు యొక్క ప్రకాశం చూసి మనం ఏమనుకుంటామంటే మీరు సాక్షాత్ భగవంతుడండి అని. కాదు, నీకంటే తపస్సు ఎక్కువ ఉంది కనుక అలా కనబడుతున్నాడు. ఆ తపస్తేజాన్ని నువ్వు భగవంతుడి యొక్క విభూతి తప్ప వాడు భగవంతుడు అయిపోడు. కానీ వాళ్ళు యోగ్యులు, వాళ్ళు నమస్కరించాలి. ఇలాంటి వాళ్ళు అందరూ కనబడుతుంటారు మనకి, కానీ అందరూ అవతారమూర్తులు గారు. ఒక శంకరుడు, ఒక కృష్ణ పరమాత్మ, ఒక రాముడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళే అటువంటి వారు. శంకర భగవత్పాదుల వారు
మొత్తం జీవితాన్ని మనం పరిశీలించి తెలుసుకోవాల్సిన అద్భుతాలు. ఇదే శంకర విజయం, మరేమున్నది ఇక్కడ? ఎంతకంటే విజయం ఏం కావాలండి? రచించిన సూత్రకారుడే నీ భాష్యం ఆచంద్రతారార్కం నిలబడుగాక, అందుకుగా నువ్వు బయలుదేరి వెళ్ళాలి. అది విరోధివాది గర్వాంకరోన్మూలన జాగరూకై, విరోధివాదములు చేస్తున్న వారి గర్వాన్ని పోగొడుతూ నీ సూక్తులతో, మంచి మాటలతో భాష్యం ప్రచారం భువియాతు విద్వన్, ఓ విద్వాంసుడా ఈ భాష్యం ప్రచారం చేయాలి అని చెప్పాడు. ఇత్థం నిగజ్జ ఋషి వృష్ణి తిరోహితస్మిన్ అంతర్వివేక నిధిరప్యత వివ్యధేశ. ఈ మాట చెప్పి వ్యాస భగవానుడు అంతర్ధానమయ్యాడు. వ్యాస భగవానుడు తేజశరీరుడు, సిద్ధ శరీరం అయింది, అందుకు ఆయన అంతర్ధానమయ్యాడు. వెంటనే ఆ ఆజ్ఞని శిరసావహించి ఇంకా భగవత్పాదులు వారు బయలుదేరుతున్నారండి. భాష్యం రచించారు సూత్రములకు. ఈ భాష్యములు ఇంకా వ్యాప్తి చేయాలంటే అప్పుడు పండిత లోకంలో గొప్పవారికి చూపించి వారిది బాగుందని చెప్పి వారు దీని వివరణ రాయాలి. సూత్రానికి వివరణ భాష్యం, భాష్యానికి వివరణ వార్తికము అంటారు. ఇక్కడ వీటికి కారికలు అని కూడా రచించడం జరుగుతుంది. కారికము, వార్తికము ఇవన్నీ కూడా భాష్యానికి వివరణ. ఇది భాష్యం మాత్రం చదివితే అర్థమవుతుందా? సూత్రానికి వివరణ భాష్యం అయితే భాష్యానికి వివరణలు కారికలు, వార్తికములు అవుతాయి. కనుక ఆయన ఏమనుకున్నా అంటే దీనికి నేను వార్తికం రాయించాలి. ఇంకెవడైనా మహాజ్ఞాని పట్టుకోవాలి. ఎవడాయన అంటే ఈయన మనసులో స్ఫురించాడు. ప్రయాగ క్షేత్రంలో మహానుభావుడు కూడా ఉన్నాడు, కుమారుల భట్టు అని చెప్పబడుతున్నవాడు. ఆయన అప్పటికే జగత్ప్రసిద్ధుడు, అప్పటికే ప్రసిద్ధుడైన ఈ కుమారుల భట్టు ఏం చేశారంటే వేదములో పూర్వభాగం కర్మకాండ, కానీ అప్పుడు అవైదిక మతాలు చాలా వ్యాపించున్నాయని చెప్పాం కదా. భారతదేశంలో వేద విరుద్ధమైన మతాలు చాలా వ్యాపించిపోయాయి. కొన్ని నాస్తిక మతాలు, కొందరు పండితులు ఏం చేశారు, అందులో ముక్కలే తీసుకుంటూ వేదాలు ప్రమాణములు కావు, కర్మలు అక్కర్లేదు. ఒకవైపు వేదాల్లో చెప్పిన ఉపనిషత్తులో చెప్తారు, అందులో చెప్పిన యోగమే చెప్తారు, వాటితోనే వాళ్ళు ఉనికి మనకి. కోరికలు వద్దు, కోరికలు దుఃఖము కారణము, అహింస పరమధర్మము ఇవన్నీ చెప్పారంటే ఎవడబ్బు సొమ్మ మాటలు, ఉపనిషద్వాక్యములే. కానీ ఇవి చెప్తారు, వేదముల్లో ఉన్న కర్మలు అక్కర్లేదంటారు, దేవతారాధనలు వద్దంటారు, యజ్ఞములు అక్కర్లేదంటారు, వేదము చెప్పినటువంటి అనుష్ఠానములు కర్మలు అక్కర్లేదంటారు. వీళ్ళు అవైదిక మతంలో ఉన్నటువంటారు. ఇలాంటి వాళ్ళు రకరకాల పేర్లతో ఉంటారు. ఇప్పటికీ వారు లేకపోలేదు అనుకోండి. మన మతంలో శబ్దాలే వాడతారు, మన మతంలో పదాలే వాడతారు, పరమాత్మ అంటారు, యోగా అంటారు, కానీ సనాతన ధర్మానికి విరుద్ధములే చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళు గుంపులుగా తయారయ్యి యూనిఫార్ములు, బ్యాడ్జీలు వేసుకుని తయారై వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వివాదాలు చేస్తారంటే అందరూ భగవంతుడి సంతానమే కనుక పెళ్ళిళ్ళు చేసుకొని రాదు. వినడానికే భయంకరంగా ఉంది. వీళ్ళకొక సంఘాలు, వీళ్ళేమో మేము ఫలానా వారి కుమారీలము అని బయలుదేరుతుంటారు. మీరు చెప్పరక్కర్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేద విరుద్ధంగా చేసి పాపాలని వ్యాప్తి చేస్తుంటారు. అవి ఎలా ఉంటాయంటే వీటిని జ్ఞానఛలం అంటారు. గొప్ప జ్ఞానం చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎవరికి? మూర్ఖులకి. బాగా చదివిన వాళ్ళైతే నువ్వు ఏం చెప్పావురా అని అనగలరు. ఏమీ తెలియని వాళ్ళకి ఇదేదో బాగుంది అనిపిస్తుంది. ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయండి ఇక్కడ. అప్పుడు ఉన్నాయి, మరి కలి కదా, వాళ్ళు వస్తూ ఉంటారు, మహాత్ములు ఖండిస్తూనే ఉంటారు. బాగుపడే యోగం ఉన్న వాళ్ళు ఈ మహాత్ములు బట్టి వెళ్తుంటారు. ఇక్కడ ఎప్పుడు జరిగేది ఇది. అలాగా అనేక మంది ఉంటూ ఉంటే వాళ్ళని వాదించి కర్మభాగాన్ని, వేదంలో చెప్పిన కర్మ ఆచరణ చేయాలయ్యా, లేకపోతే నువ్వు ఉత్తమ గతి పొందలేవు. ఉత్తమ గతులు నాకు అక్కర్లేదని, మోక్షం కావాలి అన్నా కర్మను ఆచరించాలి. కర్మను ఆచరిస్తే చిత్తశుద్ధి వస్తుంది నీకు అని కర్మను ముందు ప్రతిపాదించాలి, తర్వాత జ్ఞానం. కనుక వేదంలో పూర్వభాగం కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ. కర్మకాండను ముందు ప్రతిష్ఠ చేయాలి కదా. శంకరులు వచ్చి జ్ఞానకాండ ప్రతిష్ఠ చేస్తారు. ఆయన వచ్చే లోపల నేను కర్మకాండ చేయాలి అంటే బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది వేయాలి కదా. కనుక ఒక ఆయన పునాది వేస్తే మరొక ఆయన బిల్డింగ్ కట్టాడు. ఆ పునాది వేసింది కుమారుల భట్టు, భవనం నిర్మాణం చేసింది ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకు ముందు అబ్బాయి గారు వచ్చి పని చేస్తే తర్వాత అయ్యగారు వచ్చారని చెప్పారు. అబ్బాయి గారు ఎవరయ్యా అంటే కుమారుల భట్టు కుమారస్వామి అంశతో వచ్చాడు. ఆయన కుమారస్వామి అంటే గొప్ప జ్ఞాని, కర్మకాండను ఆ విధంగా నిలబెట్టాడు ఆయన. అలాంటి మహానుభావుడు ప్రయాగలో ఉన్నాడు కనుక కర్మకాండకి ఆయన వార్తికం రాశాడు. అయితే మొన్నటి నుంచి ఒకవేళ ఎవరైనా ఏకాగ్రంగా జాగ్రత్తగా విని ఉంటే కర్మకాండకు సంబంధించి పూర్వమీమాంసా శాస్త్రం అని చెప్పుకున్నాం. అది కర్మనే ప్రధానంగా చెప్తుంది. అంటే కర్మే, నువ్వు చేసుకున్న కర్మే నీకు ఫలితాన్ని ఇస్తుంది తప్ప మధ్యలో దేవుడు ఎవడయ్యా ఈశ్వరుడు ఎవడయ్యా అంటుంది. అంటే ఆ తొందరలో ఈశ్వరుడు ఎవడయ్యా అని ఈశ్వరు నిరాకరణ కూడా జరిగిపోతుంది. అది దోషం. కానీ కర్మాచరణ చేయడం మాత్రం చాలా ముఖ్యం. వేదాంతం ఏం చెప్తుందంటే కర్మను ఒప్పుకుంటుంది. జ్ఞానం రానంత వరకు కర్మాచరణ మానరాదు. అయితే జ్ఞానం కావాలనుకుంటే మాత్రం కర్మను నిష్కామంగా చేయి. జ్ఞానం గురించి తెలియకపోతే సకామంగా చేయి.
కానీ ధర్మబద్ధంగా చెయ్యి, ఇది చెప్తుంది. అర్థమైంది కదా. వేదాంతం ఆ విధంగా కర్మకి చక్కటి విషయం చెప్పింది. నీకు జ్ఞానము మోక్షము అక్కర్లేకపోతే సకామంగా కర్మ చేయి, దానివల్ల ఇహలోకంలో పరలోకంలో సుఖాలు పుడతావు, మళ్ళీ పుడతావు, అది వచ్చింది బాధ. మరి పుట్టకూడదు అనుకుంటే మాత్రం నిష్కామంగా కర్మ చెయ్యు, అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వస్తే జ్ఞానం వస్తుంది. చిత్తశుద్ధి లేని వాడికి ఎన్ని ఉపనిషత్ పాటలు పెట్టినా ఆవలింతలు వస్తాయి తప్ప జ్ఞానం రాదు. కనుక చిత్తశుద్ధికి ముందు కావాల్సింది సత్కర్మాచరణ. అయితే కర్మ చేస్తే జన్మలు వస్తాయని మీరే చెప్తున్నారు కదా అంటే అందుకే నిష్కామంగా చేయమన్నాను కదా అన్నాడు. ఇక్కడ నిష్కామంగా చేయి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయి, రెండింటితో కర్మ చేయి. ఇది వేదాంతం చెప్పే కర్మ ఇదండి. ఇక్కడ అలా చెయ్యమని చెప్తుంది. అందుకే జైమిని లాంటి మహానుభావులు ఏం చేశారంటే ముందు కర్మ అవసరం గనక కర్మమీమాంసా శాస్త్రాన్ని ఇచ్చారు. దానికి భాష్యం రచించిన వాడు శబర మహర్షి, అందుకే శాబర భాష్యం అంటారు ఇక్కడ. దానికి వార్తికం రచించిన వాడు కుమారుల భట్టు. కానీ కుమారుల భట్టు అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది కదా. జైమిని రచించినటువంటి ధర్మసూత్రములు వాడు ధర్మశాస్త్రం అంటారండి, దాన్నే ధర్మశాస్త్రం అంటారు. అది కర్మమీమాంసా సూత్రం. అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది కర్మమీమాంసా శాస్త్రం, పూర్వమీమాంస. ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రములు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది. కానీ వేదం రెండు చెప్పింది, ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. ధర్మ జిజ్ఞాస అంటే సత్కర్మలు, బ్రహ్మ జిజ్ఞాస అంటే జ్ఞానం మోక్షం, రెండూ వేదమే చెప్పింది. కనుక వేదంలో పూర్వభాగం ధర్మ జిజ్ఞాస అనే పేరుతో జైమిని మహర్షి సూత్రములుగా రచిస్తే, జైమిని ఎవరు ఇందుకు మీరు జాగ్రత్తగా వినుంటే చెప్పచ్చు, వ్యాసుని శిష్యుడే. ఆ జైమిని రచించాడు, అది అవసరం కనుకే వ్యాసుడు బోధించాడు జైమినికి, జైమిని రచించాడు. దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఈ కర్మమీమాంసా శాస్త్రానికి శాబర భాష్యం ఉంటే దానికి వార్తికను రచించి కుమారుల భట్టు అప్పుడు పెరుగుతున్న అజ్ఞానాన్ని పటాపంచర చేసి వైదిక కర్మ మార్గాన్ని పుష్టి చేశాడండి మహానుభావుడు. అలాగా కర్మకాండని శాస్త్రం చేసి వ్యాపింపజేసిన మహానుభావుడి చేతే ఈ జ్ఞానకాండకు కూడా వార్తికను రాయించి వ్యాపింపజేయాలని శంకర భగవత్పాదుల వారు ప్రయాగకి విచ్చేశారు. వచ్చి అడుగుతున్నారు ఎక్కడున్నారు కుమారుల భట్టు అని. వార్త తెలుసుకుని కుమారుల భట్టు ఉన్న చోటుకు వచ్చారు. కానీ కుమారుల భట్టు చేస్తున్నది ఏంటంటే ఆ గంగా తీరంలో ప్రయాగ వద్ద తుషాగ్ని అంటే ఊకకి మంట పెట్టి చుట్టూ అది వేసుకుని దానిలో ఉన్నాడు ఆయన. అంటే అందులో శరీరాన్ని దహనం చేయడానికి సిద్ధపడున్నాడు ఆయన కుమారుల భట్టు. ఇదేమిటని ఆశ్చర్యపోయారు శంకర భగవత్పాదుల వారు. అక్కడ తిన్నగా వెళ్ళి శంకరులు చూడగానే ఆ గంగాయముల సంగమం తీరంలో ఉన్నటువంటి ఈయన ఎవరో మహానుభావుడు వస్తున్నాడే అని చూస్తున్నారు. శంకర భగవత్పాదుల వారికి వెళ్ళి, నాయన నీ గురించి కనుక్కొని వచ్చాను, నువ్వు ఈ గ్రంథానికి వార్తికం రాస్తే బాగుంటుందని వచ్చాను అనగానే, ఏమిటా గ్రంథం అన్నారు. బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించాను నాయన అన్నాడు. అలాగే ఉంటూ ఒకసారి చూసి అద్భుతంగా ఉన్నది అన్నారు. నాకు చూపించడంలో కారణం ఏమిటి అంటే నువ్వు దీనికి వార్తికం రాయాలి అని. అబ్బా ఇలా పరిశీలిస్తే మొదట 8 సూత్రాలుగా నువ్వు భాష్యం రచిస్తే దానికే నాకు 800 వార్తికాలు తడుతున్నాయి, రాయాలని ఉత్సాహం వచ్చేస్తుంది. అంత స్పష్టంగా రాసావు, కానీ ఇప్పుడు నేను నీకు వార్తికం రచించే స్థితిలో లేను, ఇది చెప్తున్నాడు. ఎందుకంటే తుషాగ్నిలో శరీరాన్ని త్యాగం చేస్తున్నాను. కారణం ఒకటి ఉందిలే, ఎందుకంటే వచ్చిన పని పూర్తి చేశాను. నువ్వు ఇందాక కాశీలో నువ్వు అనుకున్నట్టే నేను వచ్చిన పని పూర్తి చేశాను అనుకుని ఈ పనికి సిద్ధమైపోయాను. నేను వచ్చిన పని అంటే కర్మశాస్త్రాన్ని ప్రతిష్టాపన చేయడానికి వచ్చాను. దానికి గాను నేను శాబర భాష్యానికి వార్తికం రచించి కర్మ మార్గాన్ని సృష్టిపరిచాను. మొత్తం వైదిక కర్మల్ని తిరిగి కర్మ మార్గాన్ని తెచ్చాను. ఈరోజు మనం చెప్పుకోవడానికి యజ్ఞమో యాగమో కాసింత కర్మలు మిగిలే అంటే ఇలాంటి మహానుభావుల కృషేనండి, ఇది తెలుసుకోండి. అందుకే అవన్నీ ఒక్కసారి తలంచుకొని మళ్ళీ వీడికి దెబ్బ తగులుతున్న సమయంలో మనం వీటి నుంచి వివేకాన్ని పొంది మన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ జాగరణ జరగడం కోసం ఈ కథలని స్ఫూర్తినివ్వాలి. ఇది ఎప్పుడో 1000 ఏళ్ల నాటి చరిత్ర. కానీ ఇప్పుడు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఏ విధంగా ఎదుర్కొన్నారు అప్పుడున్నటువంటి అనేక అవైదిక నాస్తిక మతముల నుంచి కర్మ మార్గాన్ని కాపాడడానికి కుమారుల భట్టు చేసిన పని ఒకటి ఉన్నది. అప్పుడు ఏంటంటే జ్ఞానంతో కొట్టేవారండి, ప్రలోభాలతో కాదు. ఎందుకంటే అవైదిక మతములు ప్రలోభాలతో వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేస్తాయి. వాళ్ళ వివేకం అక్కర్లేదు, వైరాగ్యం అక్కర్లేదు. నీ గురించి ప్రార్థన చేసేదము, నీ జబ్బు పోయినది కనుక మతంలోకి మారుము, అయిపోయింది, వీడు మారిపోతాడు. వివేకం ఉందా, విజ్ఞానం ఉందా, ఏముంది చెప్పండి అక్కడ? ప్రలోభాలు తప్ప. అలా ప్రలోభాలతో పెడతారే, వాటికి లోపల ఆలోచించే సత్తా లేనప్పుడు వస్తాయండి. ఇక్కడ జ్ఞానం ఉన్న మతం ఏం చేస్తుందండి? వాదిస్తుంది, శాస్త్రాన్ని ప్రతిపాదన చేస్తుంది. వాదించడం అంటే కొట్టుకోవడం కాదు, ప్రమాణాలతో యుక్తులతో చెప్పాలి. ఇక్కడ అలా వాదించి చెప్పగలగాలి. అలాంటి పని చేసేవారు పూర్వం. అది వాదించాలంటే ముందు వాళ్ళ మతములు ఏమిటో తెలుసుకోవాలి కదా. వాళ్ళకి ఒక్కొక్కప్పుడు అజ్ఞానానికి కూడా గ్రంథాలు ఉంటాయి, వాటికి టీచర్స్ ఉంటారు. వాళ్ళు దాన్ని చంకనేసుకుని బయలుదేరుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అక్కడ అజ్ఞానం కూడా పుస్తకం రాయగలిగితే గ్రంథం వాడు పుస్తకం రాయొచ్చు కదా.
దానికి వాళ్ళు అజ్ఞానమత గ్రంథం అనరు, ఎందుకంటే వాళ్ళు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారు కనుక ఇలా తిరుగుతుంటారు. అప్పుడు ఇలాంటివి ఉండేవి అని మనం తెలుసుకోవాలి. ఆ కుమారుల భట్టి చేసిన పని ఏమిటి అంటే వాళ్ళ స్కూల్స్లో చేరాడు. వాళ్ళకి స్కూల్స్, వాళ్ళకి పాఠాలు ఉన్నాయండి. మనం చూస్తుంటాం సంవత్సరాల తరగతులు అని వాళ్ళు బోర్డులు పెడుతూ ఉంటారు. అంటే అజ్ఞాన గ్రంథాలకు కూడా తరగతులు ఉంటాయి. అలాగే వాళ్ళకి అందులో రాజాశ్రయం ఉంటుంది కదా, రాజులను ఆశ్రయిస్తే ఏముందండి, వాళ్ళందరికీ ప్రత్యేకం కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు, వాళ్ళకంటూ స్కూల్స్ నడపడానికి డబ్బులు ఇస్తారు, వాళ్ళు రాజులను కూడా మతం మార్చేస్తారు. ఎందుకంటే పాలించినంత మాత్రం అందరూ వివేకవంతులా. ఇప్పుడు అధికారులు మన వాళ్ళు అయిపోయారో ఇంకా దానిదేముంది, వాళ్ళకి పాఠశాలలు వెలసాయి, విశ్వవిద్యాలయాలు వచ్చేసి అధ్యయనాలు చేస్తున్నారు. ఈయన వెళ్ళి కుమారుల భట్టు ముందు వాళ్ళని బాగా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ వేషం వేసుకుని వాళ్ళ పాఠశాలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాళ్ళ పాఠాలన్నీ విన్నాడు, బాగా అర్థం చేసుకున్నాడు. ఏమర్థమైంది, ఇవి అర్థం లేనివని అర్థమైంది దానికి. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఖండించాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళ పాఠాలు వింటున్నప్పుడు శిష్యస్థానంలో కూర్చున్నాడు. ఆయన జాగ్రత్తగా వింటున్నాడు. తర్వాత ఎలా కొట్టాలో ఆలోచించుకున్నాడు లోపల. ఆ చెప్పేటప్పుడు వాళ్ళ వేదనింద భయంకరంగా చేస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు రామనింద, కృష్ణనింద, పురాణ నింద చేస్తుంటే మనం సిగ్గుమాలి వింటూ ఊరుకుంటున్నామో అలా ఊరుకోలేదు ఈయన, బాధపడ్డాడు. అలా వేదనింద చేసేటప్పుడు ఈయన కళ్ళ నీళ్ళు వచ్చేవిట, కళ్ళ నీళ్లు వచ్చేసేవి. కానీ తాను ఎందుకు వచ్చాడో తెలుసు కనుక మౌనం వహించాడు. కానీ ఆ వేదనింద వింటుంటే తట్టుకోలేపాడు, కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ మహర్షులు నిందిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అది పక్కన ఉన్న శిష్యులు గమనించారు. ఈయన వేదాన్ని నిందిస్తున్న ప్రతిసారి తల ఇలా ఉంటున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కాబట్టి నేను మనవాడు కాడేమో, కొంచెం స్టడీ చేద్దామని పరిశీలించారండి. పరిశీలిస్తే తెలిసింది ఇతను మనవాడు కాడు, ఇతడు వైదిక మతస్థుడు, ఆస్తికుడు. మనం ఎంచక్క ఆస్తిక మతస్థులం. ఇతడు మనవాడు కాడు కనుక ఇతడిని మనం ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుని ఒకసారి ఆయన హాస్టల్ గదిలో, అంటే పాఠశాల గదిలో పైన ఉంటే ఒక రాత్రి వేళ నిద్రపోతున్నాయన్ని ఆ సౌద భాగంలోంచి కింద విసిరేశారు. ఎందుకంటే అహింసా పరమో ధర్మ వాళ్ళు, అందుకు కింద పడేశారు. ఆయన్ని చంపేయడానికి గాను పైనుంచి కింద పడేశారు. ఆ కింద పడేస్తుంటే ఆయన మెలకు వచ్చింది, కింద పడిపోతున్నా అని తెలిసింది. ఆ క్షణంలో అన్నట్ట, వేదమే ప్రమాణమైతే నేను జీవింతునుగాక అన్నాడంతే. క్రింద పడ్డాడు కానీ జీవించాడు. కానీ ఒక కన్ను పోయిందిట. ఎందుకంటే వేదమే ప్రమాణం అయితే అని ఇఫ్ అని పెట్టాడు కదా, అంటే కొంచెం సందేహం వచ్చింది కదా, ఒక్కదాని కారణంగా కన్ను పోయిందని అంటారు పెద్దలు. కానీ అంతదాకా చెప్పక్కర్లేదు. వేదమే ప్రమాణమైతే అన్నాడు, జీవించాడు కదా, కనుక వేదం ప్రమాణమైంది, అది తెలుసుకోవాల్సింది. అప్పుడు నేను చేయవలసిన పని చేశానయ్యా, ఈ మొత్తం వార్తికములు రచించాను, ధర్మ ప్రతిష్టాపన చేశాను. ఇప్పుడు నేను చేయవలసిందేంటి, అసలే కర్మమీమాంస రచించాడు కదా, అందుకే ప్రాయశ్చిత్త కర్మలు, ఈ కర్మలు అన్నీ బాగా పట్టు చాదస్తం ఎక్కువ ఆయనకి. నేను 2 తప్పులు చేశాను. ఆ 2 తప్పులు ఏంటంటే, పాఠం నేర్చుకోవడానికైనా వంచన చేశాను కదా, వెళ్ళి వారి వేషం వేసుకు వెళ్ళాను కనుక వంచన చేశాను. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా చూడమని చెప్తుంది. ఇక్కడ ఏదో వాళ్ళు చెప్పారు, నేను వంచనతో నేర్చుకున్నాను కనుక వంచనతో శిష్యరికం చేసిన వాడికి పాపం వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ వంచనతో శిష్యరికం చేసిన, దక్షిణారహితంగా శిష్యరికం చేసిన వాడి విద్య ఫలించదు. ఎన్ని విద్యలు మనం నేర్చుకుంటున్నా వింటున్నా దక్షిణ కానీ లేకపోతే విద్య ఫలించదు అని కృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద తెలియజేస్తాడు. అదేవిధంగా వంచన చేస్తే విద్య ఫలించదు. ఫలించదు సరికదా, ఆ విధంగా గ్రహించిన పాపం ఒకటి వస్తుంది. ఇది ఒక పాపం. రెండవదంటే కర్మయే ముఖ్యమని వాదించడంలో ఒక ఆవేశం వచ్చి కర్మయే ముఖ్యం కానీ ఈశ్వరుడు ఎవరయ్యా మధ్యలో అనేసాను నేను. అది తప్పు చేశాను, ఈశ్వర నిరసనం, అది ఒక దోషం. అంటే ఒకవైపు దేవదూషణ జరిగింది, రెండవది గురుద్రోహం చేశాను. ఈ 2 ద్రోహాలు ప్రాశ్చిత్యం ఏం చెప్తుందండి శాస్త్రము, తనను తాను తుషాగ్నిలో దగ్ధం చేసుకుంటే ఇంకా నరకాదులు బాధలు ఉండవని చెప్తుంది. లేకుండా మరణించాననుకో నరకాలకు పోవాలి. నరక శిక్షను తప్పించుకోవాలంటే ఇక్కడ తుషాగ్నితో శరీరాన్ని త్యాగం చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది. దీన్ని బట్టి ఎవడికి వాడు తప్పు చేశానని చెప్పి నిప్పుల్లో దూకడం, నీటిలో దూకడం ఎవడ పెడితే వాడు చేయకూడదు. ఇలాంటి విన్నప్పుడు నా కుమారుల బట్టి ఇన్స్పిరేషన్ అంటే అనవద్దు దయచేసి. దాని ప్రాసెస్ దానికి ఉంటుంది. పాండవులు మహాప్రస్థానం చేశారా, అదొక ప్రాసెస్, అదొక దీక్ష. అందుకే నువ్వు మంచి రోజున బయలుదేరి వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోవడం కాదు, దానికి ఒక దీక్ష ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారంగా నేను ఇప్పుడు తుషాగ్ని ప్రవేశం చేస్తున్నానయ్యా, కాబట్టి నేను ఇప్పుడు రాయలేను అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోయాడు. అంటే తాను నమ్మిన సిద్ధాంతం మీద తనకు దృఢ విశ్వాసం. చూడండి, కర్మశాస్త్రాన్ని కూడా తను ప్రతిపాదన చేశాడు. కర్మ అనేది శరీరంతో పోదు, కర్మకు తగ్గ శరీరాలు మళ్ళీ వస్తాయి. కనుక పాపం చేసి శరీరం పోతే పాపం అనుభవించడానికి అధోలోకాలకు వెళ్ళాలి.
అవి తప్పించుకోవడానికి నేనేం చేయాలంటే ఇక్కడ ఈ విధమైన శిక్ష అనుభవిస్తే ఇది ప్రాయశ్చిత్తం, ఆ రెండిటికి ఇది ప్రాయశ్చిత్తం అని శాస్త్రం చెప్పింది కనుక ఈ ప్రాయశ్చిత్త దీక్షను నేను స్వీకరించాను, తుషాగ్ని ప్రవేశం అనేది నేను చేస్తున్నాను నాయన అని చెప్పాడు. అందుకే నీకు ఇప్పుడు వార్తికాలు రచించలేను, గ్రంథం చాలా బాగుంది కానీ అసహాయత చూస్తే ఇలా ఉన్నది, పరిస్థితి ఇలా ఉన్నది అంటే వెంటనే శంకరులు ఏం చేశారంటే కమండలలో నీళ్లు తీసుకుని ఈ నీళ్లు మీ మీద జల్లుతాను, మీరు ఒక్కసారి మళ్ళీ జీవించి దీనికి రచించండి అన్నాడు. ఇక్కడ జరిగిన విషయం అంటే మీరు బయటికి రావాలి, దీనికి వార్తికం రచించాలి. ఈ నీళ్లు జల్లి ఇంతవరకు మీకు సగం దగ్ధమైంది కదా, అదంతా నా మామూలు అయ్యేటట్టు చేస్తాను, ఈ బాధ లేకుండా చేస్తాను, నా తపశ్శక్తితో మిమ్మల్ని నేను సాధారణ స్థితికి తీసుకొస్తాను అన్నాడు. అప్పుడైనా కూడదనైనా నువ్వు ఆ సాధారణ స్థితికి తెచ్చేవనుకో, ఒక మాట అన్నా నువ్వు, కరకాంబు కణోక్షణేనా, కరక అంబు కణ ఉక్షణేన అంటే అర్థం ఏంటంటే కరకం అంటే కమండలంలో జలం ప్రోక్షించడం ద్వారా నిన్ను మళ్ళీ సామాన్య స్థితికి తెస్తాను అన్నావే, కానీ నేను ఒక దీక్షలు ఇది చేస్తున్నాను, నువ్వు ఆ పని చేసేవనుకో దీక్షాభంగం అవుతుంది. ఇంతవరకు చేసిన 2 పాపాలు చాలదు, దీక్షను మధ్యలో వదిలేసిన పాపం మరొకటి వస్తుంది. కనుక నన్ను ఇలా వెళ్ళని, దేహం మీద మోహం ఉన్నవాళ్ళు అలా అనుకుంటారు కానీ నాకు మోహం లేదు కనుక నాకు ఇలా వెళ్ళని, అయితే నీ కోరిక నెరవేరేటట్టు నేను చేస్తాను. నా దగ్గర ఈ శాస్త్రం నేర్చుకున్న శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఘటికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి చెప్పు. అయితే ఆయన ఒక మొండిలే, ఎందుకంటే నేను కూడా కర్మ గొప్పదని వాదించిన తర్వాత తెలుసుకున్నాను కర్మ కంటే జ్ఞానం గొప్పది అని గ్రహించాను. కానీ నా శిష్యుల్లో ఇప్పుడు కొంతమంది కర్మే గొప్పదని వాదించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మహాపండితులు, సామాన్యులు కారు. వాళ్ళని నువ్వు ఒప్పించి జ్ఞానమే గొప్పదని చెప్పగలిగేవనుకో ఇంకా నువ్వు విజయం సాధించినట్లే, ఈ భాష్యం ప్రచారమైనట్లే. అలా నాకున్న శిష్యుల్లో ప్రియతముడు ఒకడున్నాడు, మత్తోధిక ప్రియతమశ్చ మదాశ్రవేషు సర్వాసు శాస్త్ర సరణీషు స విశ్వరూప. నా శిష్యుల్లో గొప్పవాడి పేరు విశ్వరూపుడు, ఆయన ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి ప్రతిపాదించు, నీ జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించు, ఆయన తన కర్మ సిద్ధాంతం చెప్తాడు, ఆయన వాదనలో ఓడించు, అప్పుడు నువ్వు వ్యాప్తి చేయవచ్చు ఈ భాష్యాన్ని అక్కడి నుంచి. ఎందుకంటే కర్మమీమాంసలో గట్టివాడిని ఓడిస్తే జ్ఞానమే గెలుస్తుంది, అప్పుడు నీ శాస్త్రం ప్రతిపాదన చేయవచ్చు. ఆయన పేరు విశ్వరూపుడు, అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్తే ఆ విశ్వరూపుడు ఎక్కడుంటాడు అంటే మాహిష్మతి అనే నగరంలో ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళు. అతనికి కర్మ కంటే జ్ఞానం గొప్పదని చెప్పి బ్రహ్మోపదేశాన్ని నువ్వే చెయ్యు, వెళ్ళు. ఆయనకు మరొక పేరుంది, మండన మిశ్రుడు అని పేరున్న దానికి. ఆయన భార్య ఉభయభారతి, ఆవిడ సామాన్యురాలు కాదు, మహావిద్వాంసురాలు. ఇక్కడ ఒక్క మాట గమనించండి, శంకరులది కొన్ని శతాబ్దాల నాటి కథే కదా. అప్పటికి ఉభయభారతి అని ఒక ఆమె సర్వశాస్త్రాలు నిష్ణాతురాలుంది. అంటే అర్థం ఏమిటి అంటే భారతదేశంలో స్త్రీలు కూడా విద్యాధికులు ఉండేవారు. ఇది తెలియకుండా ప్రతివాడు మాట్లాడేయడమేనండి సనాతన ధర్మం మీద. స్త్రీని చదవనివ్వలేదు, స్త్రీని అణిచివేశారు. ఒక్కసారి ఇతర సంస్కృతులతో పోలిస్తే మాది అభ్యుదయ దేశం అని చెప్పుకుంటున్న దేశం, వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత 400 ఏళ్ల తర్వాత స్త్రీకి ఓటు హక్కు ఇచ్చింది. ఆ దేశాల వాళ్ళు మన దేశం పట్ల చూపించి స్త్రీలను అణిచేశారు అంటే సిగ్గుండద్దండి వాళ్ళకి. స్త్రీకి సమున్నత స్థానం ఇచ్చిన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం. తెలుసుకోండి ఎంతమంది పాత్రలు ఇలా కనబడతాయో. పూర్వ చరిత్రలో మదాలస లాంటి గొప్ప పాత్రలు, భర్తకే వేదాంత విజ్ఞానం చెప్పినటువంటి హేమలేఖ లాంటి పాత్ర త్రిపుర ఉపాఖ్యానంలో, త్రిపుర రహస్యంలో కనబడుతుంది. ఎలాంటి పాత్రలండి ఎప్పుడైనా పరిశీలించామా? మీరు యోగ వాసిష్టం చూస్తే లీలావతి అని ఒక ఆమె బ్రహ్మోపదేశం, తాను జ్ఞానాన్ని చెప్తుంది భర్తకి, ఎంత గొప్పది. ఇప్పుడు ఉభయ భారత గురించి చూడండి, ఏనాటి కాలం అది. శంకరులు వెళ్ళేటప్పటికి ఉభయ భారత గురించి, మండనమిశ్రుడి భార్య ఉభయభారతి, భర్తకి ఏమీ తీసిపోయినటువంటి గొప్ప తెలివి కలామే. నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్తూ కాసేపు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు. ఎందుకంటే కాశీక్షేత్రంలో శరీరం విడిచిపెడితే శివుడు వచ్చి తారక మంత్రం చెప్తట. తారకం అంటే మోక్షం ఇచ్చున్నది, మోక్షం ఇచ్చింది బ్రహ్మజ్ఞానమేగా, అది శివుడు ఉపదేశించాలి. శివుడే నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఈ రూపంతో. కనుక నీ సమక్షంలో ఈ నువ్వు నా గ్రంథం చూపించడం, చదవమని చెప్పడం కాదు, నాకు ఉపదేశించడం, బ్రహ్మజ్ఞానం నువ్వు ఉపదేశించవు, నీ సమక్షంలో ఈ తనువుని త్యజిస్తాను అని చెప్పి కుమారుల బట్టి తనుత్యాగం చేశారు. శంకరులు అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వెళుతూ చేరుకున్నారు మాహిష్మతికి. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ ప్రాంతంలో ముందు ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నట్ట, వారి ఇల్లు ఎక్కడా అని. మహాప్రసిద్ధుడు మండనమిశ్రుడు. ఎక్కడ చిలకలు కూడాను స్వత ప్రమాణం పరత ప్రమాణం ఇలాంటి మాట్లాడుతుంటాయో అది వారి ఇల్లు అన్నాడు. ఇక్కడ
ఇక్కడ చిలకలు ఉన్నాయి. ఆ చిలకలు కూడా ఆ ఇంట్లో ఉంటూ నిరంతరం వాడి శాస్త్ర చర్చలు జరిగేవి. పండితులు పెడుతూ మాట్లాడుతూ ఆ సూత్రాలను వినేసాయి. వాటికి అలవాటైపోయింది కనుక అవి మాట్లాడుతూ స్వతప్రమాణం స్వతప్రమాణం అంటే వేదము స్వతప్రమాణం అంటే వేదంలో ఇది విషయం గొప్పదని చెప్పడానికి మరో ప్రమాణం చెప్పకూడదు. వేదం చెప్పింది దగ్గర గొప్పది, ఇది స్వతప్రమాణం అండి ఇక్కడ. అని ఇవాళ నేను ఒక మాట చెప్పి ఎందుకు ఈ మాట గొప్పది అంటే శంకరులు చెప్పారు కనుక అన్నాం కదా, ఇది పరత ప్రమాణం అంటారు. కానీ వేదం పరత ప్రమాణం కాదు, స్వతప్రమాణం. ఇలాంటి మాటలు శాస్త్రంలో వాడే పడికట్టు పదాలు, టెర్మినాలజీ. ఆ శాస్త్రపు టెర్మినాలజీ నిరంతరం జరుగుతూ ఉంటుంది అక్కడ అరుగుల మీద కూర్చుని. అక్కడ చిలకలకు కూడా వచ్చేసాయి. ఎక్కడ చిలకలు ఈ మాటలు పలుకుతాయో అదే మండన మిశ్రుడు అని ప్రసిద్ధి చెందినవాడు. అందుకే ఆయన పేరు మండన మిశ్ర శర్మ అని తెలియజేశాడు కుమారుల భట్టు. దాని ప్రకారంగా చేరుకున్నారు ఇక్కడికి. ఆ చేరుకునేటప్పుడు ఏం జరుగుతోంది అంటే ఆ సమయంలో లోపల ఆబ్దిక్ కర్మ చేస్తున్నాడు ఆయన. అది కూడా చేయవలసినదే, సన్యాసి కర్మ లేదు కానీ అక్కడ వరకు గృహస్థ చేయాల్సిందే కనుక చేస్తున్నాడు. ఆబ్దిక్ కర్మ చేస్తున్నప్పుడు మహానుభావులు వచ్చి కూడా ఉన్నారండి, సామాన్యులు కాదు. అందులో కూడా వ్యాసుట్ట మరొక విశేషం. అలా ఉన్న స్థితిలో ఈయన యోగ మార్గంలో లోపలికి వెళ్ళాడు శంకర భగవత్పాలు, మామూలుగా కాదు. ఈయన ఉద్దేశం ఏంటంటే కర్మతోనే మనిషి తరిస్తాడు తప్ప సన్యాసము నివృత్తి మార్గం కాదు, ప్రవృత్తి మార్గంతో తరిస్తారని అభిప్రాయంలో ఉన్నాడు ఎవరు, మండన మిశ్రుడు. ప్రవృత్తి మార్గం అంటే బ్రహ్మచర్య గృహస్థ, ఈ రెండు ప్రవృత్తి మార్గం. ఆ గృహస్థాశ్రమంలో ఉంటూ ఆ చెప్పినటువంటి కర్మాచరణ చేస్తేనే జీవుడికి సద్గతి, అంతేగాని కర్మను విడిచిపెడితే దుర్గతే. ఇది స్థితి, అతని యొక్క అభిప్రాయం. అది కొంతమేరకు నిజమే కానీ పరిపూర్ణమైన నిజం కాదు కదా ఇంతవరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం. ఆ పైమట్టి చెప్పడానికి ఈయన వచ్చాడు ఇప్పుడు. కానీ సన్యాసి కనుక చూడగానే విసుక్కున్నాడు ఆయన. సన్యాసి అంటే నివృత్తి మార్గం, కర్మలన్నీ విడిచిపెట్టి వెళ్తాడు కదా. ఈయన దృష్టిలో అది కర్మ భ్రష్టత్వం. అందుకు విసుక్కున్నాడు, నువ్వెవడవయ్యా అన్నాడు ఇక్కడ. దానితో ఎప్పుడైతే పరిహాసంగాను వెక్కిరింతగాను కోపంతోనూ నిందావాక్యములతో మాట్లాడాడో అక్కడ భోక్తలుగా ఉన్న మహర్షులు, తప్పునైనా ఈ సమయంలో ఆయన అతిథిగా వచ్చాడు కనుక ఆయన్ని గౌరవించవలసిందే, నువ్వు నీకేం భిక్ష కావాలన్నాడు. వాదభిక్ష ఇవ్వవయ్యా అన్నాడు ఇక్కడ. వాదభిక్ష అంటే ఆయన చెప్పిన మాట చూడు అన్నారు వాళ్ళు కూడా. అప్పుడు ఈ కర్మ అయిన తర్వాత అంటే ఆబ్దిక్ కర్మ పూర్తయిన తర్వాత అదే పని. అలాగే ఆబ్దిక్ కర్మ పూర్తయింది, మరురోజు వాదానికి ఏర్పాటు చేశారు. ఈ వాదానికి అనేక మంది పండితులు వచ్చారు. ఎందుకంటే మండన మిశ్రుడు లాంటి మహానుభావుడు, ఆదిశంకరుడు లాంటి మహానుభావులు ఇద్దరూ ప్రసిద్ధులు లోకంలో. జ్ఞాన మార్గంలో ఈయన, కర్మ మార్గంలో ఆయన. వారు ఉభయులు వాదన అనగానే శాస్త్రవేత్తలు వస్తారు. అంటే కొట్టుకుంటే చూద్దామని కాదు, మనం టీవీలో డిబేట్లు చూస్తుంటాం కదా, అందులో ప్రశ్నించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఒక్కడికి అధికారం ఉండదు. సిద్ధాంతాలు ఉంటాయి తప్ప శాస్త్రజ్ఞానం ఒక్కడికి ఉండదు. ఇవి కావు శాస్త్రం అంటే. ఎలా తర్కించాలనడానికి కూడా శాస్త్రం చెప్పిన జాతి భారత జాతి. వాదన ఎలా చేయాలనే దానికి ఒక సైన్స్ ఉందండి మనకి, అది డైలాగ్, అది ఎలా ఉండాలి, దాన్ని తర్కశాస్త్రం అంటారు. వాదములు ఎన్ని రకాలు ఉంటాయో ప్రమాణంతో మాట్లాడాలి, యుక్తియుక్తంగా మాట్లాడాలి. రకరకాల వాదాలు ఉన్నాయి, వితండవాదం ఇత్యాదులన్నీ కూడా తర్కశాస్త్రంలో వచ్చే పదజాలం. ఇవన్నీ తెలియాలి కదా. అప్పుడు ఇంకా ఇంత చెడిపోలేదు, వాదన శాస్త్రము ప్రమాణములు ఉండేవి కనుక అనేక మంది పండితులు వచ్చి వాళ్ళు జ్ఞానం తెలుసుకోవాలని వచ్చారు. అంత కొట్టుకుంటూ చూడాలని కాదు ఇక్కడ. ఇంకా జరుగుతోందండి వాదన, కొన్ని రోజుల పాటు జరిగింది వాదన. అయితే వాదన జరిగే ముందు ఎవరు గెలిచారని ఎలా తేలుతుంది? ఎవడు చివరికి మాట్లాడకుండా ఊరుకుంటాడో వాడు ఓడిపోయినట్టు, ఎవడు మాట్లాడు వాడు గెలిచినట్టు. ఇదా ప్రమాణం? కాదు, శాస్త్రం ప్రమాణం. ఇద్దరికి ఒక కొలబద్ద ఉండాలి. ఇద్దరికి కొలబద్ద మధ్యలో నేను నువ్వు నమ్మేది ఒకటి ఉండాలి, అది వేదం. నువ్వు వేదాన్ని నమ్ముతావు, నేను వేదాన్ని నమ్ముతా. వేదం ప్రకారం కర్మ గొప్పదంటావు నువ్వు, వేదం ప్రకారం జ్ఞానం లేనిది ముక్తి లేదంటాను నేను. కర్మ గొప్పదే కావచ్చు, కర్మ నేరుగా మోక్షం ఇవ్వదు. నా కర్మణ నా ప్రజయ చెప్తుంటావు కదా సన్యాసి గారు కనబడగానే, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇప్పుడు ఒక్క మాట తెలుసుకోవాలి, గృహస్థుల దగ్గర ఇచ్చి చెప్పకూడదు. కొంతమంది గృహస్థ పండితుల్ని ఆహ్వానించేటప్పుడు కూడా నకర్మణాన ప్రజయ అంటారు, తప్పండి. సన్యాసి దగ్గరే నకర్మణాన ప్రజయ. అలాగే సన్యాసి దగ్గరికి వెళ్ళి చతుస్సగర పర్యంతోనే ప్రవర చెప్పకూడదు. ఎక్కడ ఏమిటో తెలియాలి కదా, అక్కడ నమస్కరించవలసిందే సాష్టాంగం. సంప్రదాయాలు ఇవన్నీ కూడా. అందుకని భారతీ స్వామి వారు వచ్చారు, విశ్వకర స్వామి వచ్చారు, మనకు తెలుసు కదా అని చతుస్సగర పర్యంతం అంటే అనకూడదు, అక్కడ శాస్త్ర విరుద్ధం. అలాగే గృహస్థు పండితులు వచ్చిన నకర్మణాన ప్రజయ అనకూడదు. అందుకని కర్మ విడిచిపెట్టిన సన్యాసి దగ్గర అనాలి తప్ప ఇంకా దేవపితృకర్మలు చేసుకుంటున్న గృహస్థ పండితుడి దగ్గర అనకూడదండి ఇక్కడ. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు, సంప్రదాయ విషయములు. కనుక నకర్మణ, కర్మ లేదు కనుక కర్మ వల్ల మోక్షం నేరుగా రాదు.
జ్ఞానం వల్లనే వస్తుంది. ఉపనిషత్తే చెప్తుంది కదా, అది ఆయన సిద్ధాంతం. కర్మ చిత్తశుద్ధికి ఓకే, కానీ నేరుగా మోక్షం ఇవ్వదు అనేది శంకరుల సిద్ధాంతం. ఆ జ్ఞానము నివృత్తి మార్గం పక్కన పెట్టు, కర్మ వల్లే మోక్షం అని దీని సిద్ధాంతం. రెండు సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఇద్దరి మధ్య వాదం. ఇప్పుడు అందరూ పండితులు కూర్చున్నారు. ఆ వాదన అద్భుతంగా జరిగిందండి అని చెప్పడమే తప్ప ఏం వాదించారో చెప్పడం టైం ఎక్కడా. అది చెప్పాలంటే గతంలో చెప్పిన ఒక జ్ఞాపకం వస్తుంది. మొత్తం ఒక పూట అంతా వాళ్ళ వాదనని సంక్షేపంగా చెప్పడం జరిగింది. ఒక పూట అంతా జరిగింది. ఇందులో విషయం ఏంటంటే ప్రధానంగా తత్వమసి అహం బ్రహ్మాస్మి వాక్యములు నువ్వు బ్రహ్మమై ఉన్నావు అనేది వేదంలోనే ఉంది కదా, కనుక నువ్వే బ్రహ్మము అని చెప్తున్నది. అన్నప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదనేది అక్కడ సత్యం కదా. కర్మలో జీవేశ్వర భేదం ఉంది. అసలు ఈశ్వరుడిని అంగీకరించని కర్మ ఉంది, ఈశ్వరుని అంగీకరించే కర్మ ఉన్నది. రెండున్నాయి ఇక్కడ. ఈశ్వరుడు అనేవాడే లేదు, అంత బ్రహ్మమే అంటావు నువ్వు. కానీ అది ఎలా అవుతుందయ్యా? మరి అహం బ్రహ్మాస్మి ఉంది కదా అంటారు శంకరులు. అది ఎలా అవుతుంది? ఆ మాటకు వస్తే మనో బ్రహ్మేత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మే ఉపాసీత అంటూ మంత్రములు ఉన్నాయి వేదములో. ఆదిత్యుడే బ్రహ్మము, మనస్సే బ్రహ్మము, అలాగే నేనే బ్రహ్మము అని ఉపాసన సమయంలో ఒకదాని యందు గొప్ప భావాన్ని ఆరోపించుకోవడం కనబడుతుంది. అది అహం బ్రహ్మాస్మి కూడా ఆరోపణ కోసమే చెప్పారు తప్ప నేనే బ్రహ్మమని అనరాదు అని అడిగిన. అప్పుడు ఈయన అంత గొప్ప వాదించారంటే మనోబ్రహ్మేతు ఉపాసీత, మనస్సు బ్రహ్మమని ఉపాసించు, ఆదిత్యుడు బ్రహ్మమని ఉపాసించు అన్నారు. కానీ అహం బ్రహ్మేతు ఉపాసీత అనేది కదా, అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, నేను బ్రహ్మమని ఉన్నాను అన్నారు. కానీ నేను బ్రహ్మమని ఉపాసించు అనలేదు కదా. మొదట ఉపాసనలో భావం ఉంది, ఇక్కడ భావం ఏముంది? సత్యం ఉంది కదా అని చెప్పాడు. ఇలా వాదిస్తున్నారు ఇక్కడ. అద్భుతమైన వాదన ఇదంతా కూడా. ఇలాగ జీవేశ్వర భేదాన్ని నిరసించారు. కర్మతోనే నేరుగా మోక్షం రాదనడానికి వేదమే ప్రమాణాలు చూపించాడు. వేద ప్రమాణంతోనే కర్మతో నేరుగా మోక్షము రాదు, కర్మతో సద్గతులు వస్తాయి, జ్ఞానముతో మోక్షం వస్తుంది. మోక్షం అనేది సద్గతి కంటే గొప్పది. ఇది ప్రతిపాదన. ఈ వాదన జరుగుతోంది. కానీ ఎవరు గెలిచారు ఎలా తేలుతుంది? అక్కడ పండితులు ఉంటారు, అదొకటి. అక్కడ ఉభయ భారతిని పిలిచారు. అమ్మా నువ్వుండి నిర్ణయం చేయాలని ముందే కూర్చోబెట్టారు ఆవిడ్ని. ఆవిడేం చేసిందంటే, మీరిద్దరూ వచ్చారు, ఇంకా ఎందరో మహానుభావులు వస్తున్నారు, గృహిణిగా వారందరికీ బాగోగులు ఇంటికి వచ్చిన వాడి భోజనం అవన్నీ నేను చూడాలి. కానీ నేను కూడా డిస్కషన్లో కూర్చుంటే గృహిణి ధర్మం ఏమవుతుంది? అందుకే నేను అవన్నీ చూడడంలో ఇక్కడ ఏకాగ్రంగా వెళ్ళాను కనుక మంత్రించి 2 దండలు మీ ఇద్దరి మెడలో వేస్తాను, ఎవరు ఓడిపోతారో వారి దండ వాడిపోతుంది అని చెప్పిందమ్మా. సరే వాదన అయింది. చివరికి వచ్చేటప్పటికల్లా మండన మిశ్రుడి మెడలో దండ వాడిపోయిందండి. ఇంక గెలిచింది ఎవరు? శంకర భగవత్పాలు వారు. ఇంకా అందరూ జ్ఞానమే గెలిచింది అనుకున్నారు. ఆయన కూడా నిజమే, ఇప్పుడు అంగీకరిస్తున్నాను, కర్మ కేవలం గతులకు పనికొస్తుంది. జ్ఞానానికి కర్మ చేయాలంటే నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి ఇస్తుంది. కానీ కర్మతో నేరుగా మోక్షము రాదన్న విషయాన్ని అంగీకరిస్తున్నాను. షరతులు ఏమిటి అంటే, ఒకవేళ నేను ఓడిపోతే సన్యాసిస్తానన్నాడు ఆయన. నేను ఓడిపోతే తిరిగి సంసారంలోకి వస్తానన్నాడు ఆయన. ఏమండి, సంసారి సన్యాసి అవుతాను అనొచ్చు, కానీ సన్యాసి తిరిగి సంసారం అవుతాను అనకూడదు. మరి అన్నాడే, తప్పు కదూ? తప్పు కాదు, ఎందుకంటే జ్ఞానమే సత్యమని రూఢిగా తెలుసు కనుక ఆ మాట అన్నాడు. ఇక్కడ దోషం లేదు అందులో. అయితే మహానుభావం ఉన్నట్టు సంసారం అవుతాను ఏదో వచ్చింది కనుక ఒక మాయగానైనా సంసారం ఒకటి రావాలేదు, లేకపోతే అలాగా. సరే, ఏదో ఒక రహస్యం ఉందిలేండి. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? శంకరుల విజయం. ఉభయ భారతి నిర్ణయించింది. నువ్వే గెలిచావు కానీ పూర్తిగా గెలవలేదండి ఇక్కడ. ఎందుకంటే నేను కొంత చదువుకున్నాను కదా, నీ సర్వజ్ఞత్వం రుజువు చేయడానికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ ప్రశ్న వేస్తుంది. వెంటనే చాలామందికి తెలిసిన కథ, కొన్ని అందరికీ తెలుసండి. ఆమె ప్రశ్న వేసి, దేనిలో ఏ శాస్త్రంలో ప్రశ్న వేసింది ఆవిడ? కామశాస్త్ర ప్రశ్న వేసింది. ఏం ప్రశ్నించింది తెలియదు. ఏం ప్రశ్నించిందో ఇక్కడ చెప్తున్నారు. కళాకియంత్యో వద పుష్పధన్వన కిమాత్మికా కించ పదం సమాశ్రితా పూర్వే చ పక్షే కథమన్యథా స్థితి కథం యువత్యాం కథమేవ పూరుషే. ఇది కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్న అండి. ఇక్కడ మనం అనుకునే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి ఉంది కదా, అది బహిర్గతంగా చెప్పుకోలేని ఎడ్యుకేషను. కానీ భారతీయ కామశాస్త్రము శాస్త్రం. అది ఎన్ని రహస్యాలు ఉంటాయో ఆ ప్రశ్న. ఈ ప్రశ్నలో ఎక్కడ అశ్లీలం అనే మాట లేదు, మీరు గమనించండి. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ప్రతి మనిషిలో మనస్సు ఒకటి ఉంటుంది. మనస్సుకు సంబంధించేదే కామం, అవునా లేదా అండి? శరీరానికి కామం ఉండదు, మనస్సుకు ఉంటుంది కామం. దాన్ని శరీరం ద్వారా తీర్చుకుంటాడు. కానీ కామం పుట్టేది ఎక్కడ? అందుకే దాని పేరు మనసిజుడు అంటారు కాముణ్ణి. మన్మథుడు. ఆ కోరిక పుడితే మనసును కలత పెట్టేస్తుంది, అదే మన్మథ అన్నారు ఇక్కడ. అదే మన్మథ కళ.
అదొక రూపం కాదు, అదొక భావం. అది అందరిలో ఉంటుంది, పశుపక్షాదులు అందరిలో ఉంటుంది. అలాంటి మన్మథ కళలు ఎన్ని ఉన్నాయి, మన్మథ కళలు ఎన్ని, వాటి స్వరూపం ఏమిటి, వాటి స్థానములేమిటి, శుక్లపక్ష కృష్ణపక్షాల్లో స్త్రీ పురుషుల్లో ఆ కామ కళలు అంటే మన్మథ కళలు ఏ విధంగా పెరుగుతాయి, ఏ విధంగా తరుగుతాయి. ఏమి విషయం అండి. బయట ఉన్నటువంటి శుక్లపక్ష కృష్ణపక్షాలకి మన మనస్సుకి ఏదో సంబంధం ఉందిట. అదే మనోభ్రమ ఉన్న వాళ్ళకి అమావాస్య నాడు పిచ్చెక్కుతుందని చెప్తుంటారు. అంటే ఏదో చంద్రగమనానికి మన మనస్సుకి సంబంధం ఉంది. మరి చంద్రమా మనసో జాతక అని ఎందుకు మాట వచ్చింది ఇక్కడ? ఇది పెద్ద రహస్యం అండి. ఆ మధ్య అమెరికాలో ఒక కార్డియాలజిస్ట్ ఒక మాట చెప్పాడు. నేను అబ్జర్వ్ చేశానండి, కార్డియాక్ సమస్యలతో వచ్చే పేషెంట్స్ పూర్ణిమ నాడే ఎక్కువ వస్తారండి అన్నాడు. అంటే ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది మెడిసిన్. ఎదిగి చెప్పింది భారతీయ మెడిసిన్. ఇది ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఏదో రిలేషన్ ఉంది హృదయానికి చంద్రుడికి. మన శరీరం ఇక్కడ ఉన్నదంటే అంతరిక్షంలో ఒక పార్ట్ ఇది. అంత ప్రభావం దీని మీద ఉంటుంది, ఉండి తీరుతుంది. ఈ రహస్యం తెలుసుకున్నారు. అని మన్మథ కళలు శుక్లపక్ష కృష్ణపక్షాల్లో స్త్రీల యందు ఎలా ఉంటాయి, పురుషుల యందు ఎలా ఉంటాయి, వాటి స్థానాలు ఎలా ఉంటాయి, వాటి స్వరూపాలు ఏమిటి, ఇది చెప్పు అన్నది ఇక్కడ. ఎవరిని? శంకర భగవత్పాల్ వారిని. ఇందులో ఏమైనా కూడని ప్రశ్న ఉందా అండి? వెంటనే తెలుసుకున్నాడు. ఇది కామశాస్త్ర సంబంధి ప్రశ్న. ఆ శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఈ ఉపాధితో చెప్పకూడదు. ఎందుకంటే సన్యాసి ఆ సబ్జెక్టులు మాట్లాడకూడదు, ఆ సబ్జెక్టు గురించి చర్చించకూడదు. కానీ ఈ ఉపాధితో నేను చేయకూడదు. నాకొక్క నెల రోజుల సమయం ఇవ్వు, నీకు సమాధానం చెప్తానన్నారు శంకర భగవత్పాల వారు. సరే అన్నదమ్మ. అప్పుడు ఆయన ఒక అమరుకుడు అనేటువంటి ఒక రాజు అప్పుడే శరీరం త్యజించాడు. ఈయన వెళ్ళి పరకాయ ప్రవేశ విద్యతో ఆ శరీరంలో ప్రవేశించాడు. ఇక్కడ శంకరుని శరీరం శిష్యులకు అప్పచెప్పాడు, దీన్ని క్షేమంగా రక్షిస్తూ ఉండండి గుహలో అని చెప్పి తాను ఆ శరీరంలో ప్రవేశించాడు. ఈ పరకాయ ప్రవేశం అంటే మన సినిమాలు టక్కుటమారు విద్యలు కాదండి. ఇది ఒక యోగ విద్య. ఎన్ని రకాల యోగ విద్యలు ఉన్నాయో. ఇది వజ్రోలి యోగం అనే మాట విద్యారణ్యుల వారు చెప్పారు. వజ్రోలి యోగముతో జరుగుతుంది ఇక్కడ. వజ్రోలి అని ఒక యోగ ప్రక్రియ. యోగశాస్త్రం అనంతం. ఇవాళ ఏదో ఆసన ప్రాణాయామాలు చేసి ఇదే యోగా అనుకుని యోగా మ్యాటు దాని మీద సీటు వేసుకుని వాళ్ళకి తెలియదండి. ఇక్కడ యోగశాస్త్రం చాలా విస్తారంగా ఉంది. ఎంత యోగశాస్త్రం ఉంది మనకి. యోగ సిద్ధుల గురించి ఎన్ని మాటలు ఉన్నాయో. శంకరులు ఉదాహరణలో యోగ సిద్ధుల గురించి చూపిస్తారంటే ఆ కాలంలో ఎన్ని ఉండేవో యోగశాస్త్రములు. శంకరులు బహుశాస్త్రవేత్త. బహుశాస్త్రవేత్త అయినప్పుడు కామశాస్త్రం గురించి ఎలా మాట్లాడతాడు? మరి శాస్త్రవేత్తను మాట్లాడచ్చు కదా. అంటే ఆ శాస్త్రం తెలియదా? ఇన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అంటే వాళ్ళు ఆ శాస్త్రాలు అధ్యయనం చేయక్కర్లేదు. సర్వజ్ఞత్వంలో వాటి విషయం తెలిసిపోతుంది. కానీ ఉపాధితో దానితో మాట్లాడకూడదు, ఆ విషయం మాట్లాడకూడదు ఇక్కడ. అది సన్యాసి ఆ విషయం చర్చించకూడదు. ఎందుకంటే సన్యాసి కూర్చుని తాను యజ్ఞం చేస్తాను అనకూడదు. పూర్వాశ్రమంలో చేయవచ్చుగాక. అలాగే మాటిమాటికి సన్యాసి నా పూర్వాశ్రమంలో ఏం జరిగిందంటే అంటూ మాటిమాటికి పూర్వాశ్రమం మాట్లాడకూడదు. ఇంక వాడు అక్కడే ఉన్నట్టు ఇక్కడికి ఏం వచ్చినట్టండి ఇక్కడ. ఇవన్నీ సన్యాసికి నియమాలు. కానీ సన్యాసి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కూడదు. అయితే గృహస్థ ఉపాధితో అధ్యయనం చేయవచ్చు. అందుకే సన్యాస ఉపాధిని ఇలా విడిచిపెట్టి వజ్రోలి యోగంతో ఆయన యొక్క సూక్ష్మదేహము వెళ్ళి అమరుకుడి దేహంలో ప్రవేశించింది. అంటే శరీరం పోయిన తర్వాత అది డికే అవ్వడానికి మొత్తం క్రమంగా శరీరంలో ఉన్న 9 వాయువులు పోతాయి, ఒక వాయువు మిగులుతుంది. కొంచెం 10 వాయువులు ఉంటాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కుర్మ కుర్కర ధనంజయ దేవదత్త ఇత్యాదులు. చివరికి ధనంజయ అనే వాయువు చివరికి పోతుందండి. ఆ వాయువు ఉండాలి, మిగిలిన వెళ్ళిపోతాయి. అప్పటికే మరణించని డిక్లేర్ అయిపోతుంది. ఆ వాయువు వెళ్ళిపోతే అప్పుడు డికే అవ్వడం మొదలవుతుంది. ఇక్కడ ఆ వాయువు ఉండగానే ప్రవేశించాలి. ఆ వాయువు వెళ్ళిపోతే చచ్చిన సమం దగ్గర ప్రతిదాని వెళ్ళలేరు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ ధనంజయ వాయువు ఒకటి మిగిలింది కదా, ఇందులోకి ప్రవేశించి ఆ ధనంజయని కంట్రోల్ చేస్తూ బాడీని నడిపిస్తాడు. అక్కడ యోగి మాత్రమే చేయగలడు, ఇక్కడ చేయలేరు. ఇక్కడ ఎక్కడ అధిష్ఠిస్తాడంటే వాడు బుద్ధి అందు అధిష్ఠించి అన్నీ గమనిస్తూ ఉంటాడు. అలా ప్రవేశిస్తాడు. ఇది ముందు పరకాయ ప్రవేశం అర్థమైతే ఇది అర్థమవుతుంది. అలా ప్రవేశించాడు ఆయన. అమరుక దేహంలోకి ప్రవేశించాడు. అప్పుడే మరణించాడు అనుకుని మంత్రులు అందరూ చూసిన వాడు లేచి కూర్చున్నాడు. ఇక్కడ ఓహో మీద పొరపాటు పడ్డామన్నారు. మళ్ళీ రాజ్యంలో కూర్చున్నాడు, రాజ్యపాలన చేస్తున్నాడు. పైగా ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు. ఈ అనేక మంది భార్యలు ఇప్పుడు మా భర్త ఉన్నాడని వచ్చారు. ఈ అమరుక దేహంతో వాళ్ళందరినీ గమనించాడు. తాను వేసిన ప్రశ్న గుర్తుపెట్టుకుని శాస్త్రమంతా అధ్యయనం చేశాడు. అద్భుతంగా రాజ్యపాలన చేశాడు అమరుకుడు. ఇదివరకు అమరుకుడు అంత బాగా చేయలేదు, ఈయన ఇంకా బాగా చేస్తున్నాడు. ఇక్కడ మంత్రులకు కొంత అనుమానం వచ్చింది. మన రాజుగారికి అడిగినా ఏదో తేడా జరిగిందని. పైగా అప్పుడు ఇలాంటి విద్యలు కొన్ని ఉండేవి కనుక వాళ్ళకి కొంత అవగాహన ఉండేది.
ఇలాంటిదేదో జరిగింది, ఇక్కడ ఎవరైనా యోగి దేహం సమీపంలో రక్షింపబడుతుందేమో గమనించండి అని చారుల్ని పంపిస్తే ఇక్కడ శిష్యులు రక్షిస్తున్న దేహం కనబడిందండి. ఇక్కడ వాళ్ళు వచ్చి వార్త చెప్పారు. ఇప్పటికే శంకరులు ప్రవేశించి చాలా కాలమైంది, ఇంకా వార్త రాలేదు. ఈ లోపల ఇక్కడ పద్మపాదాచార్యుల వారు కొద్దిమంది శిష్యులకు అప్పచెప్పి శంకర భగవత్పాల వారిని తిరిగి స్థితికి తీసుకురావడం కోసం వేదాంత గీతాలు పాడుతూ తిరుగుతున్నట్ట. ఈ లోపల ఏం జరిగింది అంటే అక్కడి దేహం ఉందని తెలుసుకున్న మంత్రులు ఏం చేశారంటే ఆ దేహాన్ని తగలబెట్టండి అని చెప్పారు. ఇక్కడ శంకరుల దేహాన్ని తగలబెట్టమని చెప్పారు. ఎప్పుడైతే దగ్ధం చేయడం మొదలుపెట్టారో అప్పుడు పద్మపాదులు పాడుతున్న పాట విని ఆయన ఒక్కసారి మేల్కొని జరుగుతున్న ప్రమాదం తెలుసుకుని క్షణాల్లో మళ్ళీ ఆ దేహంలోకి ప్రవేశించారు. కానీ అప్పటికే అగ్ని రగులుకుంటోంది చితి నుంచి. అప్పుడు మొదలుపెట్టాడు, సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవదయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ లేచారండి. అగ్ని చల్లారింది. ఆ నరసింహస్వామి కృప వల్ల శంకరులు బయటకు వచ్చారు, అగ్ని నుంచి రక్షింపబడి వచ్చారు. ఇక్కడ గమనిస్తే మొత్తం 10 శ్లోకాలు ప్రధానం. అందులో ఆ 10 శ్లోకాలు మొదటి పదం అంతా సంసారం సంసారం అంటాడు. సంసారం ఎంత భయంకరమో రచించాడు. ఎందుకంటే ఇందాక అమరకు దేహంలో ఉన్నప్పుడు చూశాడు దాని స్వరూపాన్ని మొత్తం. ఇక్కడ అది దాని గురించే వర్ణించాడు. ఇక్కడ ఎంత అందంగా సమన్వయింపబడింది. ఆ సమయంలో అమరుకుడుగా ఉన్నప్పుడే ఒక కావ్యం రాశాడు. అమరుక కావ్యం అని నేటికి లభ్యమవుతుంది. దాన్ని ప్రతిపాదన చేస్తూ గ్రంథం రచించాడు. ఈ ఉపాధితో రాయకూడదు, ఇది ఆ ఉపాధితోనే రాయాలి. ఇక్కడ ఆ ఉపాధితో రచించినది. అప్పుడే గ్రంథం పంపించేశాడు మండన మిశ్రుడి ఇంటికి. ఇప్పుడు తను మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అమ్మవారు చెప్పారు, జయించేవినైనా నువ్వే, ఇంకా పద్ధతి ప్రకారం ఆయన సన్యాసించాలి, ఇవు సన్యాసం అన్నాడు. పద్ధతి ప్రకారం మహావాక్యోపదేశించాడు. ఆ మహావాక్యోపదేశం చేస్తున్నప్పుడు మళ్ళీ తత్వమసి అహం బ్రహ్మాస్మి గురించి విద్యారణులు వారు కొన్ని శ్లోకాల్లో అద్భుతంగా వివరించారండి. ఆడ తర్వాత నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతానంది ఆవిడ. ఎవరు? ఉభయభారతి. ఆవిడ సరస్వతీదేవి అవతారం. ఇవాళ సరస్వతీమాతను పూజించుకున్న రోజున ఈ ఘట్టం రావడం అనేది కేవలం జగద్గురువుల కటాక్షమే, కాకతాళీయం కాదు ఇది. మొత్తం మీద నేను వెళతానంది. అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా, నాకు ఇంకా చాలా పనులున్నాయి. నేను ఎంత చేసిన తర్వాత పీఠములు పెడతాను. ఆ పీఠములు యందు నువ్వు శక్తి రూపంతో ఆరాధింపబడుతుండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తిగా నువ్వు ఆరాధింపబడుతుండాలి. నిన్ను శ్రీచక్రమనందు ఆరాధన చేస్తాను, అక్కడ ఉండి నువ్వు అనుగ్రహించాలి కనుక మళ్ళీ నేను పిలిచినప్పుడు రావాలి కనుక తల్లి ఇప్పుడు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకు అన్నాడు. సరేలేనమ్మ సమ్మతించింది. ఇప్పుడు మండన మిశ్రుణ్ణి సన్యాసాశ్రమంలోకి తీసుకున్నారు. అప్పుడు ఆయన నామాంతరం ఇస్తుంది కదా సన్యాసాశ్రమంలో. ఆయన సురేశ్వరాచార్యుడు అని పేరు పొందాడు. అంటే తెలిసిన కథలో తెలియని విషయాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఒక చిన్న మీమాంస. కొన్ని ప్రాచీన శంకర విజయాల్లో పరకాయ ప్రవేశ ఘట్టం లేదండి. అనేక మంది స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్, శంకర భగవత్పాల వారి మీద భక్తున్న వాళ్ళు కూడా పరకాయ ప్రవేశ ఘట్టాన్ని అంగీకరించలేదు. ఎందువల్ల? ఇది కొంచెం ఆలోచిద్దాం. ఎందుకంటే గొప్పవాళ్ళు పెద్దలు ఉన్నారు కనుక నేను కొంచెం వెడుతున్నాను అటు ఇటు. పైగా సందేహాలు నిర్మూలింపబడాలనే తాపత్రయంతో సందేహాలు ఊహించే చెప్తున్నాం. పరకాయ ప్రవేశ ఘట్టం లేకపోయినా శంకరుల కథకి ఏమీ ప్రమాదం లేదు. ఎందుకంటే అక్కడ ముందు షరత్ ఏమిటి? కర్మం గొప్పదా జ్ఞానం గొప్పదా ప్రతిపాదన చేయడం, అంతే కదా. అది తేలిపోయింది. అదే షరతు మీద వచ్చినప్పుడు కామశాస్త్రం ప్రశ్న అవసరం లేదు అక్కడ, అంతే కదా. కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది మనకి. కనుక అప్పుడు ఆ కామశాస్త్రంలో ప్రశ్నించడం అనేది అనుచితం అక్కడ సమయంలో. అప్పుడు శంకరులు మరొక శరీరంలో ప్రవేశించి నేర్చుకుని వచ్చి చెప్పవలసిన అవసరము లేదు. పైగా మరి పరకాయ ప్రవేశం చేసినట్టు విద్యారణుల వారే రచించారు కదా శంకర విజయంలో. అంటే అలా ఉన్న కథను ఆయన ప్రమాణంగా తీసుకున్నారు, తప్పులేదు. కనుక కొంతమంది దీన్ని అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. రెండూ మనం ఆలోచిద్దాం. మీ బుద్ధికి ఏం తోచిందో అది నిర్ణయించుకోండి. కనుకనే ఈ పరకాయ ప్రవేశ ఘట్టం అంగీకరించక్కర్లేదు. అలాగే అమ్మవారు కామ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వేసిందని చెప్పనక్కర్లేదు. అని జయం సాధించాడంటే చాలిపోయింది, సరిపోయింది, అసలు ఏ బాధ లేదు. ఈ పరకాయ ప్రవేశ ఘట్టం చెప్పడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే ఇప్పటికి పాశ్చాత్యులు కొంతమంది శంకరులు అమరక దేహంలో ప్రవేశించి కామభోగాలు అనుభవించి తప్పు చేశాడన్నారు. ఇక్కడ అది తెలియని మాట. ఆయన ఉపాధిలో ఉన్నాడు కానీ ఉపాధి తాదాత్మ్యం చెందలేదు. సాక్షిగా పరిశీలిస్తున్నాడు. సాక్షిగా ఉన్నటువంటి వాడికి ఏది అంటదు. ఉపాధిలో ఉన్నాడే తప్ప దేనికి అంటలేదు. ఆయన గమనిస్తున్నాడు. ఇక్కడ
అలాగంటే కృష్ణ పరమాత్మ రాసలీలలో ఉన్నప్పటికీ ఆయనకి ఏది ఎలా అంటలేదో శంకరులకు కూడా అలా అంటలేదు అనేది చక్కటి ప్రమాణంతో చెప్పారు ఇక్కడ. అంతేకాదు మహానుభావుల చరిత్రలో సామాన్య ధర్మానికి అందని సూక్ష్మ ధర్మాలు ఉంటాయి. కృష్ణ చరిత్రలో గోపికలతో రాసలీల ఘట్టం ఎంత చెప్పినా అజ్ఞానం కొందరు మిగిలి ఉంటుంది. అలాగే రామచంద్రమూర్తి చాటుగా వాళ్ళని చంపాడని అజ్ఞానం అలా మిగిలి ఉంటుంది. సీతాపరిత్యాగ ఘట్టం చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? అవి నిజానికి అధర్మాలు కావు, ధర్మ సూక్ష్మములని చెప్పారు ఇక్కడ వాటిని. అలాంటిదే శంకరుల చరిత్రలో కూడా ఇది ఒక ధర్మ సూక్ష్మంగానే పెద్దలు చెప్తారు. కనుక పరకాయ ప్రవేశాన్ని కామశాస్త్ర ప్రశ్నల్ని అంగీకరించినంత మాత్రమున శంకరుల సచ్చరిత్రకి లోపము లేదు. ఆయన జన్మంతా శుద్ధ జన్మ, అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే అంగీకరిస్తే ఆయన శుద్ధతను సందేహించక్కర్లేదు, అంగీకరించకపోతే ప్రమాదం లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంగీకరించకపోతే మండన మిశ్రుని జయించారు, సన్యాసాస్త్రం ఇచ్చారు. ఇంకా అమ్మవారు నేను వెళ్ళొస్తానంటే వద్దమ్మా, నేను పీఠాలు పెట్టినప్పుడు ఉండమ్మా అని చెప్పారు. అయిపోయింది, హాయిగా ఉంది ఇది. కానీ నేను చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకోండి, పరకాయ ప్రవేశం చెప్పలేదు అంటారు. ఎందుకంటే జరుగుతున్న కొద్దిసేపు స్థిమితంగా కూర్చుంటే మంచిదండి అయ్యా. ఎందుకంటే అందరి కోసం కాదు, మీకోసం కూడా. విష్ణు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అందుకు ఇక్కడ మొత్తానికి ఇక్కడ చెప్తున్న ప్రధానమైన అంశం ఏమిటి? ఇప్పుడు ఒక చర్చ చేశాం ఇక్కడ, క్రిటికల్ స్టడీ అంటారు దీన్ని ఇక్కడ. అలా చేసాం కనుక రెండు రకాల ఆలోచనలు చెప్పుకున్నాం. అని అంగీకరించకపోయినా ఏం ప్రమాదం లేదు, అంగీకరించినా ఏం ప్రమాదం లేదు. ఇది చెప్పి ఆడ తర్వాత సురేశ్వరాచార్యులతో కలిసి ఆ మహానుభావుడు మిగిలిన శిష్యులతో కలిసి ఇంకా ధర్మ ప్రతిష్టాపన అనే దీనికై బయలుదేరుతున్నారు ఇక్కడ. ఎందుకంటే దానికై బయలుదేరవని వ్యాసుల వారు శాసించారు కదా. అలా వెళ్ళేటప్పుడు ఆయన అనేక దేశములు సంచరిస్తూ వెళ్తున్నారు. సంచారంతో అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దుర్మతాలని ఖండిస్తూ, దుర్మతం అంటే ఒకటేనండి, వేద విరుద్ధం అంతే. వేద విరుద్ధమైన దాన్ని దుర్మతం అంటారు, వేదాన్ని అంగీకరించని దాన్ని దుర్మతం అంటారు. మనం ఒకటే ప్రతిజ్ఞ పట్టాలి, ఏది వేదం ఒప్పుకోదో దాన్ని మేము ఒప్పుకోము. ఇది తెలుసుకుంటే చాలు. మరి పురాణాలను ఎందుకు ఒప్పుకుంటాం? పురాణం వేదాలను ఒప్పుకుంది కనుక, అంతే, మరొకటి లేదు. వేదంలో ఉన్నదే చెప్పింది కనుక. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక మనం అందరం ఎవరం? వేదమతస్థులం. ఇది తెలుసుకోవాలి. ప్రతి హిందువు వేదమతస్థుడే, ఏ వర్ణం వాడైనా ప్రతి హిందువు వేదమతస్థుడే. వేదంలో చెప్పినదే వర్ణధర్మం, అది పాటిస్తున్న వాళ్ళందరూ అదే వేదాన్ని అంగీకరించారు. వేదంలో చెప్పిన దేవతలను ఆరాధన చేస్తున్నారు. వేదంలో చెప్పని కొత్త దేవుళ్ళని తెచ్చుకొచ్చి హిందూ మతంలో చలామణి చేయిస్తే అది హిందూ మతము కాదు, వేద మతము కాదు. తెలుసుకోండి ఇక్కడ. దాని గురించి చెప్పినంత మాత్రం చెప్పిన వాడిని వాడి శత్రువుగా చూడవద్దు. నువ్వు వేదాన్ని అంగీకరిస్తావా? శివుడిని అంగీకరిస్తావు, విష్ణువుని అంగీకరిస్తావు, అమ్మవారిని అంగీకరిస్తావు, రాముడిని అంగీకరిస్తావు, కృష్ణుడిని అంగీకరిస్తావు. ఇది వేదమతం. అది కాని వాటిని దీనిలోకి ఎందుకంటే తీసుకురావడం? అదేదో కొత్త మతం అనుకుంటే సరిపోతుంది ఇక్కడ. అటువంటిప్పుడు మళ్ళీ నువ్వు హిందువు అనొద్దు, నువ్వు అందు నుంచి భ్రష్టుడు వేయవు, నువ్వు సరిపోయింది ఇక్కడ. సరిపోయింది కదా. ఈ విషయములన్నీ మొత్తానికి శంకర భగవత్పాలు వెళ్తూ ఈ దుర్మతాన్ని ఖండిస్తూ, వేద విరుద్ధమైన దుర్మతాన్ని ఖండన చేస్తూ వేదమత స్థాపన చేస్తున్నారు. వేదములో మళ్ళీ శైవ వైష్ణవాది మతములు వేదాన్ని అంగీకరిస్తూనే బ్రహ్మజ్ఞానాన్ని, జీవబ్రహ్మైక్యాన్ని అంగీకరించవు. వాటిని ఖండన చేస్తూ ఉపాసన మంచిదేనైనా అది చిత్తశుద్ధికి, ఈశ్వర కృపకి కారణమవుతుంది. కానీ బ్రహ్మజ్ఞానం ఈశ్వర కృప వల్ల రావాలి, దానితోనే ముక్తి లభిస్తుంది. కానీ వేద విరుద్ధమైన మాత్రం తీసుకురాకండి అన్నారు. అంటే ఉపాసనా సంప్రదాయాల్లో వేద విరుద్ధమైన పద్ధతులు వచ్చేసాయి. అవి ఎలాంటివంటే మద్యము, మాంసము ఉపాసనలో వాడడం ఉన్నది. ఇప్పటికీ వామాచారం అంటాం మనం, అది వేదం అంగీకరించదు. అలాంటివి శాక్తేయదులు వ్యాపించి కొన్ని చోట్ల శరీరాన్ని కాల్చుకుని చిహ్నాలు ధరించేటువంటి మతాలు ఉన్నాయి. అలాగే దేవచిహ్నములు తమ ఒంటి మీద ధరించడం, ఇవన్నీ కూడా వేదం అంగీకరించదు. అందుకే అలాంటి వాటిని శైవ వైష్ణవాలను కూడా వేదం ఎంత అంగీకరిస్తుందో అంత మేరకు మాత్రమే తీసుకుని వేద విరుద్ధమైన వాటిని తొలగించి షణ్మతాల్ని తిరిగి వేదము ద్వారా సంస్కరించారు, వేద ప్రమాణంతో. ఇది తెలుసుకోవాలి. ఏ ఉపాసన మార్గాన్ని కాదనలేదు, అని శైవాన్ని కాదనలేదు, వైష్ణవాన్ని కాదనలేదు, శాక్తేయాన్ని కాదనలేదు, అన్నీ అంగీకరిస్తూనే అవైదిక పద్ధతులందరూ తీసేశారు. దీన్నే మన సమయాచారం అంటూ ఉంటాం ఇక్కడ. దాన్ని తీసుకొచ్చారు శంకర భగవత్పాలు వారు. అది ఆయన చేసిన రెవల్యూషన్ అండి, శంకరులు చేసిన రెవల్యూషన్. ఇంకొకటి, శివభక్తుడుగా సంతోషం, కానీ విష్ణువుని తక్కువ చేయకు, విష్ణు భక్తుడుగా శివుడిని తక్కువ చేయకు. ఒకే పరమాత్మ ఉపాసనా సౌలభ్యం కోసం ఒకే పరమాత్మని విష్ణువు అన్నారు వైష్ణవులు, శివుడు అన్నారు శైవులు, కానీ పరమాత్మ ఒక్కడే. కనుక నీకు ఇష్టదేవతా నిష్ఠతో ఒకే స్వరూపంగా ఉపాసించి తప్పులేదు, ఇంకో దాన్ని నిరసించకు. శాస్త్ర ప్రకారంగా నువ్వు చేయవలసింది ఏంటంటే, శివుడు ఇష్టమైతే శివుడిని మధ్యలో పెట్టు,
మిగిలిన దేవతను చుట్టూ పెట్టు నలుగురిని, అది శివ పంచాయతీ అని అవుతుంది. అదే విష్ణువిష్టమైతే మధ్యలో విష్ణువుని పెట్టు, మిగిలిన వాళ్ళు నలుగురిని పెట్టు, విష్ణు పంచాయతనం అవుతుంది. ఈ పంచాయతన సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదుల వారు తీసుకున్నారు. ఇక్కడ అది వేదంలో పురాణములు ఉన్నదే పునరుద్ధరణ చేశారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, శంకరులు కొత్తది ఏది పుట్టించలేదు, సనాతనమైన వేద ధర్మాన్ని అనుసరించే చేశారు ఆ మహానుభావుడు. ఇక్కడ వేద విరుద్ధంగా ఇందులో తలెత్తిన వాటిని ఖండించారు. ఒకటి అవైదిక మత ఖండన, రెండు వేదమతంలోనే వచ్చినటువంటి అవైదిక భావాల ఖండన, రెండు చేశాడు ఆయన. ఈ విధంగా మొత్తం సమైక్యపరిచారండి. వేదధర్మం మొత్తాన్ని తమలో తాము చీలికలు ఏర్పరచుకున్న వాటిని సమైక్యపరిచాడు. దీని విరుద్ధమైన వాటిని నిర్మూలన అంటే వాళ్ళు ఇటు వచ్చేటట్టు చేశాడు. అది గొప్ప విషయం. జ్ఞానంతోనే జయించాడు ఆ మహానుభావుడు. జ్ఞానం, అంతేగాని అధికారాలు చేతుల్లో పెట్టుకుని అధికారుల్ని తన దగ్గరికి తెచ్చుకుని ఇలాంటి పనులు ఏమీ చేయలేదు. జ్ఞానంతోనే జయించాడు శంకరులు. ఇలాగా మహానుభావుడు సంచరిస్తూ ఏ చోట్లకు వచ్చాడో చెప్తున్నారు. తతో తత్ర మహారాష్ట్రముఖే దేశే గ్రంథాన్ ప్రచారయన్ ప్రాజ్ఞతమః. తన భాష్య గ్రంథాన్ని, జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ అవైదిక మతాల్ని, వేదంలో ఉన్నటువంటి దుర్భావాల్ని కూడాను ఖండిస్తారు. అంటే వేదాన్ని అనుసరిస్తున్నాం అనుకునేవారు దుర్భావాలు, వేదంలో దుర్భావాలు ఉండవు. వీటిని ఖండన చేస్తూ వస్తున్నటువంటి మహానుభావుడు క్రమంగా ఒక క్షేత్రానికి వచ్చారండి. ఆ క్షేత్రంకి వచ్చినప్పుడు ఎంత బాగా వర్ణిస్తున్నారంటే, ప్రఫుల్ల మల్లికావన ప్రసంగ సంగతామిత ప్రకాండ గంధ బంధుర ప్రభాత దూత పాదపం సదామద ద్విపాధిప ప్రహారసోర కేసరి వ్రజం భుజంగభూషణ ప్రియం స్వయంభు కౌశలం. ఇది ఎందుకు చదివానంటే విద్యార్థులు వారి కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడం కోసం. ఏమిటయ్యా దివ్యమైన చోటు అంటే, అక్కడ ఒక దివ్య లింగం ఉంది ఆ క్షేత్రంలో. నమన్మోహభంగం నభోలేహి శృంగం త్రుటత్పాపసంగం రటత్పక్షి భృంగం సమాశ్లిష్టగంగం ప్రహృష్టాంతరంగం తమారుహ్య తుంగం దదర్శేషలింగం. ఆ ఈశ్వరుడు లింగాన్ని చూశాడు, మహాపర్వతంపై ఉన్నటువంటి లింగాన్ని చూశాడు. ఆ శివుడు ఎవరు? ప్రణమద్భవ బీజభర్జనం ప్రణిపత్యామృత సంపదార్జనం ప్రముమోదస మల్లికార్జునం భ్రమరాంబా సచివన్నతార్జునం. అది శ్రీశైల మహాక్షేత్రం. భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు అని వర్ణించారు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే, ఆ దర్శనం చేసినప్పుడే ఆనందంతో శివానుభూతితో గ్రంథాన్ని రచించారు ఆయన. ఆ గ్రంథంలో మధ్యలో 2 శ్లోకాలు పెట్టారు. ఆ 2 శ్లోకాలు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనస్సేవ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషిణా చాదృత సత్పక్షస్సుమనో వనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విజయతాం శ్రీశైలవాసీ విభు. ఈ 2 శ్లోకముల మధ్యలో ఉన్న గ్రంథం పేరు శివానంద లహరి. అది అక్కడ రచించారండి ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకే ఆ గ్రంథాన్ని కూడా ఒక్కసారి స్మరించుకున్నాం. ఆ రచించి అక్కడ సేవించుకుని, అక్కడ శ్రీశైలం అంటే ఆ రోజుల్లో చరిత్రకు చాలా ప్రధానం. అందుకే శంకరులకు పూర్వమే ఆ శ్రీశైల మహాక్షేత్రంలోనే పుట్టిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ చరిత్రకాలు మసి చేసేశారు. ఆయన విక్రమార్క మహీపతి. ఆయన పుట్టింది శ్రీశైల మహాక్షేత్రంలో. శ్రీశైలం ఒక చరిత్రకి కేంద్రం అండి, మర్చిపోవద్దు. ఇవన్నీ చెప్పాలంటే మన శ్రీశైలం గురించి అంతా చెప్పాల్సి వస్తుంది. సరే, మొత్తానికి శ్రీశైల సంగే విబుధ ప్రసంగే అని మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ మహానుభావుడే చెప్పాడు. ఇక్కడ అక్కడ పుట్టింది శివానంద లహరి గ్రంథం. ఆ విధంగా రచించి అక్కడికి వచ్చిన అనేక మంది పండితులతో మళ్ళీ వాదించి జ్ఞానాన్ని ప్రతిష్టపరిచేస్తూ కొంతకాలం శ్రీశైలంలో ఉన్నాడు. అక్కడే యోగతారావళిన గ్రంథాన్ని కూడా రచించారు శంకర భగవత్పాదుల వారు. ఆ యోగతారావళిలో ఒక మాట ఉంది, ఒక శ్లోకం. శ్రీశైల శృంగ కుహరేషు కదానులప్స్య అంటారు. అంటే శరీరం మరచి పరమాత్మతో ఐక్యమయ్యే సమాధి స్థితిలో జడలు కట్టి పైన పక్షులు గూడు పెడుతున్నా శరీర స్పృహ లేని స్థితి నాకు శ్రీశైల గుహల్లో ఎప్పుడు వస్తుందో కదా అన్నాడు. ఆయన అంత ఇష్టం శ్రీశైలం అంటే శంకర భగవత్పాదుల వారికి. అది రచించారు, యోగతారావళి గ్రంథాన్ని అక్కడే రచించారు. అలా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ఒకసారి శిష్యులందరూ పాతాళగంగలో స్నానం చేస్తున్నారు. అప్పుడు ఒక కాపాలికుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, అయ్యా మహానుభావ, నీకు నమస్కారం. నేను ఒక దీక్ష పట్టాను, భైరవ ఉపాసన చేస్తున్నాను, కపాల భైరవ ఉపాసన. నేను కాపాలికుడిని. అదొక మతం అండి, అది తీవ్ర మతం, తామసంతో ఉంటుంది ఇక్కడ.
అయితే అదొక సంప్రదాయం, దానిలో చేసిన వాళ్ళు సిద్ధి పొందేవాళ్ళు ఉన్నారు, కానీ అది మోక్షాన్ని ఏమి ఇవ్వదు, అదొక స్థితి అంతే. ఆయన వచ్చి అంటున్నాడు, నా వ్రత దీక్షలో చివరికి బలివ్వాలయ్యా. బలివ్వాలి అంటే గొప్ప చక్రవర్తి తలైన ఇవ్వాలి, లేదా గొప్ప జ్ఞాని తలైన ఇవ్వాలి. నాకు ఇప్పుడు చక్రవర్తి ఇక్కడ దొరుకుతాడు, జ్ఞాని మీరు దొరికారు కనుక మీ తల ఇచ్చి బలిచ్చుకుంటానండి అన్నాడు. ఎవరన్నా అడుగుతారండి? చిన్న నవ్వు నవ్వి, నీ విశ్వాసం నీది, నా తల బలి ఇవ్వడం వల్ల నీకు ఉపకారం జరుగుతుంది అంటే పరోపకారాన్ని శరీరం పనిచేయడం కంటే కావాల్సిందేముంది? సరే కానీ ఇక్కడ మా శిష్యులు తిరుగుతున్నారు, విన్నామంటే ముందు నీ తల తీస్తారు. అదే గురువుకి తన గురించి తనకు పట్టదు, కానీ గురువుని పట్టించుకోవాల్సిన బాధ్యత శిష్యులది ఉంటుంది. అదే మా గురువుగారికి ఏం పట్టదంటే నువ్వు అనకూడదు, గురువుగారు నువ్వు పట్టించుకోవాలి. ఎందుకంటే గురువు నీకు అవసరం, నీ అవసరం గురువుది కాదు. ఇది తెలుసుకోవాలి, చాలా ప్రధానం. అందుకే వీళ్ళుంటే నేను జరగనివ్వరు కనుక జాగ్రత్తగా చూసుకో. మంచి సమయంలో వాళ్ళు లేనప్పుడు రా అన్నారు. సరే, అదే సమయం వచ్చింది. ఒకసారి ఆయన ఒక్కడు గుహలో ఉన్నప్పుడు శూలాన్ని బాగా పదును పెట్టి వచ్చి శిరస్సు మీద కొడదామనుకుని ప్రయత్నిస్తున్న సమయంలో, శిరస్సుని తెగవేద్దామని ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ స్నానం చేసి వస్తున్నటువంటి పద్మపాదుడికి ఒక్కసారి ఏదో కదిలిందండి, మా గురువు గారికి ఏదో జరుగుతుందని. వెంటనే తన దైవాన్ని స్మరించాడు. ఆయన నృసింహోపాసన సిద్ధుడు. ఆయన ఎప్పుడైతే నృసింహస్వామిని స్మరించాడో వెంటనే ఆశ్చర్యకరంగా నృసింహస్వామి పద్మపాదుడిపై ఆవేశ రూపంతో వచ్చాడు. ఆ వచ్చిన విషయం చెప్తూ విద్యారణ్యుల వారు ఒళ్ళు పులకించిపోయి రచన ఎలా చేశాడో చూడండి. కొంతమంది అయినా స్పందిస్తానని శ్లోకం చెప్తున్నాను. సటాఛటా స్ఫోటిత మేఘ సంఘ తీవ్రారవత్రాసిత భూత సంఘ సంవేగ సమ్మూర్ఛిత లోక సంఘ కిమేతి దిత్యాకుల దేవ సంఘ తతక్షణ క్షుబ్ధ నిజస్వభావ ప్రబుద్ధరుద్విస్మృతమర్చ్యభావ ఆవిష్కృతాత్యుగ్ర నృసింహభావ సముత్పపాతాతులిత ప్రభావ క్షుభ్యత్సముద్రం సముదూఢ రౌద్రం రటన్నిషాటం స్ఫుటదద్రికూటం జ్వలద్దిశాంతం ప్రచలద్ధరాంతం ప్రభ్రశ్య దక్షం దళదంతరిక్షం. ఆ శ్లోకాల్లోనే నృసింహస్వామి ఎలా ఆవేశించాడో చెప్తున్నారు. ఆ నృసింహస్వామి ఆవేశంతో ఒక గర్జన చేసి ఒక దుముకి ఇక్కడ ఆ కాపాలికుడికి పద్మపాదుడు కనిపించట్లేదే, జూలు వేసుకుని సింహముఖంతో ఉన్న మహా అగ్నిమూర్తి కనిపిస్తున్నాడు. అలా వచ్చి ఆ కాపాలికుడు తల తీసి కింద పడేశాడు. ఇక్కడ శంకరులు ఒక్కసారి చూసేటప్పటికల్లా నరసింహస్వామి దర్శనమైంది ఆదిశంకర భగవత్పాదుల వారికి. అంటే ఆయన పరకాయ ప్రవేశమే లేనప్పుడు నృసింహకరావలమ్మ ఎప్పుడు రచించారు, ఇప్పుడు రచించారు అని చెప్పచ్చు ఇక్కడ ఇలా చూస్తే. అయితే అక్కడ శంకరులు నృసింహస్వామి అట్టహాసాన్ని వర్ణించారు. అట్టహాసం అంటే తెలుసు కదా, మందహాసం కాదు. అట్టహాసం ఎలా ఉందో, కల్పాంతో జృంభమాన ప్రమత పరివృఢ ప్రౌఢలాలాటవ నిజ్వాలాలీఢ త్రిలోకీ జనిత ఛటఛటధ్వాన ధిక్కార ధుర్య మధ్యే బ్రహ్మాండ భాండోదర కుహరమణీ కాంచదుస్థామవస్థాం ప్రాప్తస్థ్యానో మమాయం దళయతు దురితం శ్రీ నృసింహాట్టహాస శ్రీ నృసింహాట్టహాస. ఆ నరసింహస్వామి యొక్క మహాస్వరూపాన్ని శంకరులు దర్శించి స్తుతించారు ఇక్కడ. అందుకే శంకరులు నృసింహ ఉపాసనలో, ఆయన ఏ ఉపాసన కాదండి, బ్రహ్మం అనే భావం ఉన్నప్పుడు ప్రతి ఉపాసనలోని పరమాత్మానుభూతి వస్తుంది. అందుకే నృసింహ తాపిని ఉపనిషత్తుకు కూడా ఆయన భాష్యం రచించారు అంటారు. అటువంటి దివ్యమైనటువంటి రచనని విద్యారణ్యుల వారు ఎంత అద్భుతంగా అందించారు ఈ ఘట్టాన్ని. అప్పుడు శిష్యులందరూ పద్మపాదు నుంచి ఆశ్చర్యపోయారు. ఆయన మంత్రసిద్ధిని, నృసింహస్వామిని ఆయన అనుగ్రహించడాన్ని చూసి వాళ్ళు చకితులైపోయారు. ఈ విధంగా పద్మపాదుడు నృసింహ శక్తితో గురువుగారిని కాపాడుకున్నాడు. అయితే నిజానికి ఈ గురువుగారి ద్వారా జరగవలసిన మహాకార్యములు ఉన్నాయి కనుకనే ఈ విధంగా జరిగింది. ఇందులో శంకరుల యొక్క దేహం మీద స్పృహలేని లక్షణాన్ని చూడండి ఎలా ఉన్నదో. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరుతూ గోకర్ణాది క్షేత్రములు వెళ్ళారు. గోకర్ణంలో మహాబలేశ్వరుడు మొదలైన క్షేత్రములు వెళుతూ అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక అద్భుతమైన క్షేత్రం, ఇది కర్ణాటకలో కనిపిస్తుంది. ఇది హరిహరమూర్తి శంకరనారాయణ మందిరమును ఉన్నదండి. అక్కడికి వెళ్ళి ఒకే మూర్తిలో శివుడు విష్ణువు ఉంటారు. వారిపై శంకరులు స్తోత్రించారు. ఆయన ఏం స్తోత్రించాడో కానీ ఇక్కడ మహానుభావుడు విద్యారణ్యుల వారు మాత్రం గొప్ప స్తోత్రం రచించారు. శంకరులు ఇలా స్తోత్రించారని విద్యారణ్యులు రచించారు. చిత్రం ఏంటంటే విష్ణువుకో శ్లోకం, శివుడికో శ్లోకం ఉండదు. ఒకే శ్లోకం ఒక అర్థంలో విష్ణువుని తెలియజేస్తుంది, దాన్నే మరొక అర్థంలో శివుడిని తెలియజేస్తుంది. అంత అద్భుతమైన శ్లోకం ఇది. శంకర కృత నరనారాయణ హరిహర స్తుతి
లేదా శంకరనారాయణ స్తుతి. ఈ విధంగా చేస్తూ క్రమంగా మహానుభావుడు మరొక క్షేత్రానికి విచ్చేశాడు. అది ముని ప్రవీరో ముదితాత్మకామో మూకాంబికాయ సదనం ప్రతస్థే. ఆ వచ్చిన క్షేత్రము మూకాంబిక అనే క్షేత్రానికి చేరుకున్నాడు ఆయన. ఈ విధంగా మూకాంబిక చేరుకుని క్రమంగా మూకాంబికని ఇక్కడ ఆయన చతుషష్ట్యుపచార మానసిక పూజా స్తోత్రం రచించారు ఇక్కడ అన్నారు. మొత్తం శ్రీచక్ర విద్యా రహస్యములన్నీ ఇక్కడ స్తుతించాడు. అంటే ఆయన శ్రీ విద్య యొక్క పూర్ణ లక్షణం ఇక్కడ తెలుస్తుంది ఆయన చేసిన స్థుతిలో. ఇక్కడ మహానుభావుడు విద్యారులు వారు రచించిన శ్లోకాలు చదివినా ఎన్ని శ్రీ విద్యా రహస్యాల శ్లోకంలో పెట్టారు. అందుకు ఒక్క శంకర విజయం చదువుతుంటే అర్ధసహితం తెలుసుకుంటే కనీసం సంవత్సరం పడుతుందండి, వ్యాఖ్యానాత్మకంగా తెలుసుకుంటే. అత్యద్భుతమైన స్థుతిని ఇక్కడ విద్యారణులు రచించారు. ఎందుకంటే విద్యారణులు కూడా శ్రీ విద్యలో చాలా గొప్పవారే. ఈ విధంగా రచించిన మహానుభావుడు క్రమంగా బలి అనబడి ఒక అగ్రహారానికి చేరుకున్నారు. ఈ బలి అనే అగ్రహారానికి చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఈయన గౌరవించి ఉంచారు. అక్కడ ప్రభాకర పండితుని ఒక ఆయన ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాడు, ఆయన కర్మమీమాంసా శాస్త్రంలో మహాపండితుడు ప్రభాకరుడు. ఆయన వచ్చి శంకర భగవత్పాదులు గారు నమస్కారం చేసుకొని, మా పుత్రుడు ఒకడు ఉన్నాడండి, ఇతడు పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూ ఉన్నాడు కానీ జడుడు. జడుడు అంటే అర్థం ఏంటి? ఏ స్పందన లేకుండా జడత్వంతో ఉంటాడు, పిల్లలతో ఆడుకోడు. ఆ పిల్లలు వచ్చి కొడితే జవాబు చెప్పడు, నేను చెప్పింది ఒక్కడు వినడు, ఒకసారి తింటాడు ఒకసారి తినడు, మూర్ఖుడుగా ఉన్నాడు. మీరు మహానుభావులు కనుక మీ అనుగ్రహంతో ఇతనికి మాటలు వచ్చేటట్టు చేస్తారా, జడత్వం పోగొట్టేట్టు చేస్తారా అని అడిగాడు. వెంటనే శంకరులు అతన్ని చూస్తూ ఓహో ప్రశ్నించారు. కష్టం కిమేవం జడవత్ ప్రవృత్త, నువ్వెవడివి జడుల్లాగా ఎందుకుంటున్నావు అని అనగానే అప్పుడు పిల్లవాడు మాట్లాడేటండి. అంతవరకు ఆడనివాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నాహం జడ కింతు జడ ప్రవర్తతే మత్సన్నిధానేన నసింది హే గురో షడూర్మి షడ్భావ వికార వర్జితం సుఖైకతానం వరమస్మి తత్పదం. ఇక్కడ మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే, నేను జడున్నా, ఎవడు చెప్పాడు? నేను చైతన్య స్వరూపుణ్ణి. చైతన్య స్వరూపుణ్ణి నేను ఉండడం వల్ల జడం నడుస్తుంది, కానీ నేను జడుణ్ణి కానున్నాడు. అంటే ఏంటి విషయం? జడం శరీరం, అది చైతన్య స్వరూపుణ్ణి నా వల్ల నడుస్తుంది. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మముని నేను. ఆ సన్నిధానం చేత శరీరం నడుస్తుంది, కానీ నేను జడుణ్ణి ఎలా అవుతాను? నేను కేవలం చైతన్య స్వరూపుణ్ణి, ఈ దేహాదులు జడములు అంటూ ఆత్మస్వరూపం అంటే ఏమిటో 12 శ్లోకాల్లో చెప్పాడండి మహానుభావుడు. ఈ 12 శ్లోకాలు నాహం మనుష్యో, జడున్నేటి మనిషిని కాను నేను, నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా. క్షత్రియుడని వైశ్యుడని బ్రాహ్మణుడని దేహం బట్టి నిర్ణయింపబడుతుంది, ఉపాధులు బట్టి నిర్ణయింపబడుతుంది. నేనా 4 వర్ణాల్లో ఏదీ కాను, బ్రాహ్మణ్ణి కాను, దేవతని కాను, రాక్షసుణ్ణి కాను, ఏమీ కాను. మరెవర్ని? నా బ్రహ్మచారి నా గృహీ వనస్థో భిక్షుర్న చాహం. నేను బ్రహ్మచారిని కాను, గృహస్థుని కాను, వానప్రస్థుని కాను, సన్యాసిని కాను. ఇవన్నీ ఉపాధులతో కలిపి చెప్పేవి. మరెవర్ని? నిజబోధ రూప, కేవలం చిన్మాత్ర స్వరూపుణ్ణి, చిదానంద రూప అని మొత్తం 12 శ్లోకాలు చెప్పాడు. ఈ 12 శ్లోకాలు ఎలా చెప్పాడంటే బ్రహ్మ విద్యని కరతల అమలకంగా చెప్పాడు. కరతల అమలకం అంటే ఏంటి చెప్పండి? అరచేతిలో ఉసిరిక్కాయ పెట్టాడు, తేలిగ్గా బ్రహ్మ విద్యని చెప్పేశాడండి. ఇప్పుడు ఏమంటావయ్యా, నీ పిల్లవాడు మూర్ఖుడు ఎవడు చెప్పాడు? జడుని ఎవడు చెప్పాడు? బ్రహ్మజ్ఞాని, పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన. అయితే మీకు తెలియక ఎలాగైతే భరతుడిని జడభరతుడు అనుకున్నారో ఈయన కూడా జడుడు అనుకున్నారు మీరు. ఈయన జ్ఞాని, అదే మీరు చెప్పే సంసారం ఇవేనకు పట్టవు, అందుకే అలా ప్రవర్తించాడు సుమా. ఈయన మీ దగ్గర ఉండవలసిన వాడు కదా, నాకు ఇచ్చేయన్నాడు. ఇక్కడ వెంటనే ఆయన తీసుకున్నాడు. మరి ఆయనకి సన్యాసం ఇచ్చినప్పుడు అతని పేరు ఏదో ఉన్నది, ఆయన కూడా సన్యాసం ఇచ్చాడు. అప్పుడు పేరు మార్చాడు. వేదాంత తత్వాన్ని అరచేతలు ఉసిరిక్కాయలా చెప్పాడు కనుక హస్తామలకాచార్యుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు మరో శిష్యుడు వచ్చారండి. ఇప్పుడు అందరూ అయ్యారు. ముందు సనందుడు పద్మపాదుడు అయ్యాడు, తర్వాత సురేశ్వరాచార్యుల వారు, మడన మిశ్రులే అలా అయ్యారు. ఇప్పుడు హస్తామలకాచార్యుల వారు వచ్చారు. ఈ విధంగా పేరు పెట్టి బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఆ ప్రభాకర పండితుడి భార్య ఈ శిశువు పుట్టినప్పుడు కొంతకాలం అయ్యాక నదీ స్నానానికి వెళుతూ అక్కడ ఒక సన్యాసి ఉంటే పిల్లాడిని చూస్తూ ఉండండి, ఇప్పుడు మునుగొస్తాను వెళ్ళిందండి. ఇక్కడ ఆయన సిద్ధపురుషుడు, ఆయన అప్పుడే సమాస్థిలో గెలిపాడు. ఆయన ఇప్పుడు గమనించలేదు, మెలకువలో ఉన్నాడు అనుకుంది, కానీ పిల్లవాడు పాకుతూ నదిలో పడిపోయాడు. వెంటనే ఆమె తీసుకొచ్చి ఆ పిల్లాడిని అక్కడ పెట్టి, నీకు అప్పచెప్పి వెళ్తే ఏం చేసేవన్నాడు. ఆయనకు బాధ కలిగింది, నా నిమిత్తంగా అయింది కదా అని. వెంటనే ఆ సన్యాసి శరీరాన్ని విడిచిపెట్టి
ఈ శరీరంలో ప్రవేశించాడు, ఆ పిల్లవాడే ఈయన అని ఒక కథ ఉన్నదండి ఇక్కడ. ఆయన హస్తామలకాచార్యుడు వారు ఇక్కడ. ఆ పిల్లవాడు ఆయువు ఎంతుందో అలా కొనసాగుతుంది అక్కడి నుంచి. ఈ విధంగా హస్తామలకాచార్యులు వచ్చారు. ఇంకా వీళ్ళందరితో కలిసి ఇటు పద్మపాదుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, వీళ్ళందరితో మిగిలిన శిష్యులతో, ఇంకా ఎందరో శిష్యులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి ఆయన క్రమంగా పద్మాంఘ్రి ముక్షై సమమాప్త కామ క్షోణీపతి శృంగగిరిం ప్రతస్థే, అక్కడి నుంచి శృంగగిరికి చేరుకున్నారు. ఆ శృంగగిరి ఏమిటంటే యత్రాధునాప్యుత్తమ మృష్య శృంగస్తపశ్చరత్యాత్మభృదంతరంగ, ఎక్కడైతే ఇప్పటికీ ఋష్యశృంగులు తపస్సు చేస్తున్నారో అన్నారు విద్యారణుల వారు. అంటే మహర్షులు శాశ్వతంగా దివ్యదేహంతో ఉంటారండి, ఈ దేహం కాకపోయినా సిద్ధదేహంతో ఉంటారు. అలాగే ఋష్యశృంగుని యొక్క తపోభం ఇది. సంస్పర్శమాత్రేణ వితీర్ణ భద్ర విద్యోతితే యత్రచ తుంగభద్ర, ముట్టుకుంటే చాలు పవిత్రం చేసే తుంగభద్ర అక్కడ ప్రవహిస్తున్నది. అక్కడికి చేరి ఇది బాగుందని ఎంచుకుని శంకరుడు తన జీవితకాలంలో ఎక్కువ ఉన్నది శృంగేరి అంది తెలుసుకుంటారు. అక్కడ తపస్సును ఆచరిస్తూ ఉన్నారు. ఉంటూ అక్కడ పిల్లలకి నిరంతరం అంటే శిష్యులందరికీ కూడా వేదాంత పాఠములు చెప్తూ కొంతకాలం ఉన్నారు. అప్పుడు అనుకో మాట అనిపించింది, ఒక అద్భుతమైనటువంటి ప్రాసాదాన్ని ఒకటి ఏర్పాటు చేసి తాను అనుకున్న అమ్మవారిని ఒక్కసారి ప్రార్థించి అక్కడ శారదామాతని ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదుల వారు. ప్రకల్ప్య తత్రేంద్ర విమాన కల్పం ప్రాసాదమావిష్కృత సర్వశిల్పం ప్రవర్తయామాస సదేవతాయా పూజామజాద్వైరపి పూజితాయా. ఆ తల్లి పేరేమిటి, శక్తి పేరంటే యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరి పురే వసంతి ప్రజ్యోతతేభీష్టవరాన్ దిశంతి. ఇప్పటికీ శృంగేరి యందు కనబడుతున్న శారదామాతని ఆదిశంకరులు తొలుత ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఆవిడ ప్రతిజ్ఞాం పాలయంతి, ఇచ్చిన మాట కట్టుబడి అక్కడికి వచ్చినది. అలాగా ఆ శృంగేరిలో ఉంటున్న సమయంలో ఈయన పాఠం చెప్తూ ఉన్న ఆ కాలంలో జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి ఆయన శిష్యుల్లో గిరి అనేటటువంటి వాడు ఒకడు వచ్చి, ఆయన పని ఏమిటంటే గురువుగారంటే అపారమైన భక్తి. గురువు దగ్గర శిష్యులందరూ జ్ఞానులై ఉంటారండి, భక్తి ఉన్నది, కానీ జ్ఞానం తెలుసుకునే తెలివితేటలు ఏమీ లేవు. అలాంటి వాడు గురువుగారికి బట్టలు పిండడం, సేవ చేయడం, గమనించుకోవడం, ఇదే పని, ఇంకోటి పని లేదు. అలాంటి అతడు ఒకసారి పాఠం చెప్తున్నప్పుడు అందరూ కూర్చున్నగానే ఆయన ఇంకా రాలేదు. గురుగారు పాఠం చెప్పలేదు. పద్మపాదుడు అడిగట్టే గురుగారు పాఠం చెప్తారని. గిరి రాని అన్నట్ట. వెంటనే నవ్వునవాడు పద్మపాదుడు. మూర్ఖుడు, అతడు వస్తే పాఠం చెప్తారట అన్నట్టు బయటకు అనలేదు. గురుగారి దగ్గర వినయం ఒకటి ఉంటుంది కదా. చోటు శిష్యులతో చూపించాడు. కిం ప్రతీక్షత ఇతి స్మహ భిత్తి పద్మపాదమునినా సమదర్శి. వెంటనే పద్మపాదుడు ఏం చేశాడంటే తోటి శిష్యులతో గోడను చూపించాడు. అంటే అర్థం ఏంటి, ఆయనకి చెప్పడం ఎంతో గోడకి చెప్పడం అంతే, ఆయన కోసం పాఠం చెప్పకుండా ఆగేరేమిటి అన్నట్టుగా తోటి శిష్యులకు చెప్తే వాళ్ళు కూడా నోరు మూసుకుని నవ్వుతున్నారు. గురువు దగ్గర బయటకు నవ్వకూడదు కదా. శంకరులు చూశారు, ఓహో ఇది అహంకారం అప్పుడే. ఇదివరకు ఈయన పట్ల ఈసుపడ్డారని చెప్పి ఇతరు గొప్పతనం చూపించాను. చదువు రాదని నా శిష్యుల్లో ఒకటి మూర్ఖం చేస్తారా చూద్దాం అనుకున్నారు శంకరులు. అంతే. ఈ లోపల నది దగ్గర బట్టలు పిండుకుని వస్తున్నాడు గిరి. వచ్చి బట్ట ఆరవేస్తూ శంకరుని చూస్తూనే శ్లోకములు చెప్పడం మొదలుపెట్టాడండి. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. భగవన్ను దదౌ మృతి జన్మ జలే సుఖ దుఃఖ జశే సత్ పతితం యదితం కృపయా శరణాగతముద్ధర మాం అనుసాధ్యుపసన్నమనన్యగతిం. ఇది వరుసగా తోటకము అనే ఛందస్సులో మొత్తం శ్లోకములు వేదాంత విద్యనంతటినీ సులభంగా చెప్పాడు. అంటే ఇన్ని గ్రంథములు చదివితే వచ్చే జ్ఞానాన్ని ఒక గ్రంథం కూడా లేకుండా బట్ట ఆరవేసి వస్తూ చెప్పాడండి. మామూలు కాలక్షేపంగా పాడుకున్నట్టు బట్ట ఆరవేస్తూ వేదాంత విద్య అంతా చెప్పాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. శంకరులు పద్మపాదుని చూశారు. పద్మపాదుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. నేను కృప చూపిస్తే శాస్త్రములు చూడక్కర్లేకుండానే జ్ఞానాన్ని ఇవ్వగలను, అది జగద్గురువులు. ఇదొక్కటి గమనించితే శంకరుల్ని నమస్కరించుకుని మీరు ఏ అధ్యయనమైనా చేయండి, అనుగ్రహంతో తప్పకుండా జ్ఞానం వస్తుంది. ఇంతకంటే చెప్పడానికి ఏమున్నది. ఆయన కృప ప్రసరింపజేశారంతే, సంకల్ప మాత్రం చేతనే. ఇక్కడ గమనించవలసింది యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురవు తస్యతే కథితా యర్దా ప్రకాశంతే మహాత్మనః అని ఉపనిషత్తున్నది. భగవంతుని ఎంత భక్తి ఉందో గురువునందు అంత భక్తి ఉంటే ఆ మహాత్ములు సరైన జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు అన్నారు. అంటే అర్థం, ఆయన కూర్చొని పాఠం చెప్పరు, బుద్ధికి జ్ఞానం వచ్చేటట్టు చేసేస్తారు మహాత్ములు. అది కృప అండి.
కటాక్ష వీక్షణం చేతనే గురువు అనుగ్రహించగలడు. అది రుజువైంది ఇక్కడ. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇంత జ్ఞానం ఇనికొచ్చి ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ ఉంటే ఆ గిరి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి మొదలుపెట్టాడు. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం కరుణావరుణాలయ పాలయమ భవసాగర దుఃఖ విధూన హృదం రచితాఖిల దర్శన తత్వవిదం భవశంకర మే భవ శంకర దేశిక మే శరణం అంటూ 8 శ్లోకములు భగవత్పాదులు వారు మీకు చెప్పాడు. ఇది మనందరం శంకరుల్ని నమస్కరించుకోవడానికి కావాల్సిన మంత్రాన్ని ఇచ్చాడు మహానుభావుడు గిరి అనేవాడు. అంతకుముందు వేదాంతాన్ని తోటక వృత్తంలో చెప్పాడు, ఇప్పుడు శంకరుల్ని తోటక వృత్తంలోనే కీర్తించాడు. అప్పుడు శంకరులు నువ్వు బ్రహ్మజ్ఞానంలో ఆరూఢ స్థితికి చేరేవి గనక నిన్ను నేను సన్యాస దీక్షతో దగ్గరికి తీసుకుంటున్నాను అంటూ 4వ శిష్యుడిగా స్వీకరించారు. తోటకాచార్య అని పేరిచ్చారు ఆయనకి. తోటక వృత్తంలో వేదాంతాన్ని చెప్పినందుకు ఆయన పేరు తోటకాచార్య అయింది. ఇప్పుడు ప్రధానంగా 4 శిష్యులు, ఇంకా ఇతర శిష్యులు ఉన్నారు. ఈ 4 శిష్యులతో శంకరులు ఎలా ఉన్నారంటే ధ్యానించడానికి అంత బాగుంటుందండి. అందులో ఒక ఆయన బాగా ముసలైన మండన మిశ్రుడు, శంకరుల కంటే పెద్దవాడైన ఆయన ముసలాయన ఒకడు, మిగిలిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. 4 ప్రధానం మధ్యలో ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడంటే ఓంకారం ప్రధానంగా ఉంటూ 4 వేదాలు చుట్టూ ఉన్నట్లుగా శంకరుల చుట్టూ వాళ్ళ 4 ప్రకాశిస్తున్నారు అని అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. ఇంకేమున్నది, శంకరుల విజయం ఇదే ప్రధానమండి. ఆ తర్వాత భగవత్పాదుల వారు మొత్తం దేశమంతా సంచరించి 72 దుర్మతాల్ని ఖండన చేసి సనాతన ధర్మం వేద హృదయాన్ని వేద మతాన్ని ప్రతిష్టాపన చేశారు. అందుకు ఉపాసనలను కూడా సాధనకు పనికొస్తాయని అంగీకరించాడు మహానుభావుడు. కర్మలను అంగీకరించారు, కానీ పరమార్థం మాత్రం బ్రహ్మజ్ఞానమే అద్వైతమైన ప్రతిపాదన చేస్తూ దాని వైపు వెళ్ళడానికి సోపానములుగా ఉండాలని ప్రతిపాదన చేసి తాను ఎక్కడ అడుగు పెట్టాడో ఆ చోటుని క్షేత్రం చేశారు. ఎన్నో క్షేత్రాల్ని తన యొక్క ఉనికి చేత పవిత్రం చేశారు. ఆ క్షేత్ర దేవతలను స్తుతించాడు. అనిపిస్తుంది ప్రతి క్షేత్రంలో దేవత శంకరులు రాగానే నా మీద ఈయన స్తోత్రం రచిస్తే బాగుండని ప్రతి దేవత అనుకుంటారండి. అలా ఎందరి మీద రచన చేశాడో అన్ని రకాల స్థాయిల వాళ్ళు తరించిపోవడానికి కావలసినవి ఇచ్చేశాడు మహానుభావుడు. స్తోత్రవాంగ్మయం ఇచ్చాడు, పర్ణగ్రంథ సాహిత్యం ఇచ్చారు, ప్రస్థానత్రయ భాష్యం రచించాడు మహానుభావుడు. ఇంత చేసి ఆసేతు సీతాచలం 3 మార్లు పర్యటించినటువంటి మహానుభావుడు మళ్ళీ బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడ దాకా ఆయన ఉన్నారని తెలుసుకుని, మీ అమ్మగారు చాలా అవస్థలతో ఉన్నారయ్యా, ఇంచుమించు మరణ సమయానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్న వార్త వచ్చింది. అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశారంటే బదరికాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఇతరులు అన్యులు ద్వేషంతో నారాయణ విగ్రహాన్ని నదిలో పడేశారండి. శంకర భగవత్పాదుల వారు ఆ గంగా నదిలో ఎక్కడుందో తెలుసుకుని ఆ విష్ణువుని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. బదరీ నారాయణ ప్రతిష్ఠ చేసిన వారు ఆదిశంకర భగవత్పాదుల వారు తెలుసుకుంటారు. అలా ప్రతిష్ఠ చేశారు. ఎవరైతే ఈ ఆ సందేశాన్ని తీసుకొచ్చారో అతను నంబూద్రి, ఇక నుంచి మీరు మీ పరంపర ఇక్కడుండి ఈయన కొలుచుకోండి అని చెప్పి యోగశక్తితో అప్పటికప్పుడు కేరళ చేరారు. ఆయన అమ్మకి మాట ఇచ్చారు కదా, అమ్మ దగ్గరికి వచ్చారు. అవసాన దశలో ఉన్న అమ్మ దగ్గర ఉన్నారు. అమ్మ చెప్పు, నీకేం కావాలి? దివ్యలోకాలకు వెళతావా? నీ అభీష్టదేవం ఎవరో చెప్పన్నాడు. విష్ణు అన్నది ఆవిడ. వెంటనే విష్ణుదూతలు స్మరిస్తే విష్ణుదూతలు వచ్చి విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్ళారంట ఆమెను. ఇక్కడ ఎంత గొప్ప పని చేశారు అక్కడ. అప్పుడెప్పుడో కపిల మహర్షి తల్లి అయిన దేవహూతికి ముక్తినిచ్చట, మళ్ళీ శంకరులే అప్పుడే చేశారు తల్లికి. ఇలాంటి పుత్రుడు ఉంటే చాలదండి, ఇంకేం కావాలి? ఆ విధంగా అమ్మకి సద్గతినిచ్చి అమ్మకి మాట ఇచ్చాడు తన సంస్కారం చేస్తానని. దాన్ని బట్టి సంస్కారం చేస్తానని అగ్నిహోత్రుడు గృహాలకు వెళ్ళి మీరు అగ్ని ఇవ్వవయ్యా సంస్కారం చేస్తానంటే సన్యాసి కర్మ చేయడానికి అర్హుడు కాడన్నారు వాళ్ళందరూ. శంకరులకు తెలియదా? ఆయన ప్రమాణం ఆయనకున్నది, ఆయన ప్రతిజ్ఞ ఆయనకున్నది. ప్రమాణరహితంగా శంకరులు ఒక్క పని చేయరని మనకు తెలిస్తే చాలు. కానీ వాళ్ళు ఎప్పుడైతే నిరసించారో తన మథనం ద్వారా అగ్నిని సృజించి ఆమెకు చేయవలసిన దహన సంస్కారం చేసి ఈ పనికి సహకరించిన వాళ్ళందరినీ మీ కర్మను మీరు అనుభవిస్తారని చెప్పి శంకరులు ఎందుకు శపించారు అనకూడదు. శాపం అనే మాట శంకరులు చేయరు, కర్మ ఫలాన్ని చెప్తారంతే ఇక్కడ. అటు నుంచి మళ్ళీ శంకర భగవత్ వారు బదరికాశ్రమానికి చేరుకుని అక్కడ దేవతలందరూ వచ్చి ప్రార్థన చేసి మీరు వచ్చిన పని చక్కగా పూర్తయిందండి, మళ్ళీ మీ ధామమునికి మీరు చేరాలని ప్రార్థన చేస్తే కేదార ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి క్రమంగా తిరిగి శివరూప స్వీకారం చేసి కైలాసానికి చేరుకున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇది మొత్తం 32 ఏళ్ల శంకర చరిత్ర. విద్యారణుల వారు శంకర విజయం అని అద్భుతంగా రచించారు. దానిలో సారమాత్రంగా మనం గ్రహించుకున్నాం.
ఈ 3 రోజుల పాటు. అయినప్పటికీ శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి, అందులో సత్యం ఎలాంటిది అనేది వివిధ శాస్త్ర ప్రమాణాలతో మనం తెలుసుకోవడం కూడా జరిగినది. అటువంటి మనందరి గురువు అయిన జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల వారికి ప్రణమిల్లుతూ, ఆయన ఎంత తపశ్శక్తి సంపన్నుడంటే 4 వైపులా 4 పీఠాలు ప్రతిష్టాపన చేశాడు. గ్రంథరచన చేయడం ఒకటి, ప్రచారం చేయడం ఒకటి, ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇది తెలుసుకోండి. ఇక్కడ అనేక మంది ఐటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక కంపెనీ 100 ఏళ్ళు ఉంటేనే సక్సెస్ అని పెద్ద సెలబ్రేషన్స్ చేస్తారే, 100 ఏళ్ళు గడుస్తున్న పీఠములను నిలబెట్టారంటే ఆయన తపశ్శక్తి ఎంత గొప్పతో పరిశీలించండి. అలాంటి పరిపాలన దక్షత, అందులో పీఠమన్నింటిలో ప్రథమ పీఠం, ప్రధాన పీఠం శృంగేరి, అది మొదట. ఆ తర్వాత 4 దిక్కుల్లో మిగిలిన 3 పీఠములు కూడా ప్రతిష్ఠ చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మహానుభావుడు. ఇప్పటికి అనేక దాడులు జరిగాయి భారతదేశంపై. ఇప్పుడు మనకి స్వతంత్రత వచ్చిన భ్రాంతితో అనేక దాడులు తెలియకుండా జరుగుతున్నా మనం గమనించడం లేదు. అలాంటి స్థితిలో కూడా సనాతన ధర్మం రక్షింపబడుతుందంటే 4 దిక్కుల నుండి శంకరులు పీఠ రూపంలో ప్రతిష్ఠించిన శక్తి, ఆయన తపశ్శక్తి రక్షిస్తుంది. కనుక నాడే కాదు, నేడు రేపు కూడా ఆదిశంకరుడు తపశ్శక్తే సనాతన ధర్మానికి, భారతదేశానికి శ్రీరామ రక్ష. అందుకే దేశక్షేమం కోరేవారు, సనాతన ధర్మక్షేమం కోరేవారు ఆదిశంకర భగవత్పాదుల వారు నమస్కరించి తీరాలి. అందుకే ఎవరి సంప్రదాయంలో వాళ్ళ గురువులు వాళ్ళకున్నా అందరికీ గురువుగా వ్యాసుని తర్వాత ఆదిశంకర భగవత్పాదుల వారిని చెప్పాలి. వ్యాసుడితో సమానంగా ఇద్దరూ కూడాను హరిహరులే అని తెలుసుకుని అటువంటి భగవత్పాదుల వారి గురించి ప్రసంగించే అవకాశం లభింపజేసినటువంటి శృంగేరి జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ వారి అనుగ్రహంతోనే చెప్పుకోవడం జరిగింది. ఆఖరి రోజు కనుక సమయం కొంచెం దాటింది, తప్పదు మరి పూర్తి చేయాలి కదా. ఇలాగా శంకర విద్య అని చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి శృంగేరి పీఠమునకు, ఆ పీఠ శాఖగా ఇక్కడ ఈ బాధ్యతలు స్వీకరించి గురువాజ్ఞలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక అభినందనలు అందిస్తూ, ఇప్పుడు ఏడాది బాధ్యత తీసుకుని మీరు వచ్చి చెప్పాలి అని ఈ శాఖ తరపున కోరుకున్న శిష్లా హనుమత్ ప్రసాద్ గారికి అభినందనలు అందిస్తూ, ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ దగ్గరుండి మొత్తం చూసుకున్నటువంటి మాకు ఆత్మీయులు, ఎప్పటి నుంచో మాకు సుపరిచితులైన పెద్దలు శ్రీ జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడున్న అందరికీ కూడాను అభినందనలు అందిస్తూ, దీన్ని ఈ స్థితికి తీసుకురావడంలో మనం ఉన్న వేదిక ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందులో మా జంఝారి శంకర్ గారు ఎంతో కృషి చేశారు, వారికి తెలుస్తుంది. వారు మాకు అత్యంత ఆత్మీయులు, జగద్గురువులకి అత్యంత ప్రీతిపాత్రులు కూడా. వారు, ప్రభాకర శాస్త్రి గారు, హనుమత్ ప్రసాద్ గారు, వీరందరూ కలిసి కృషి చేసి ఇటువంటి రమ్యమైనటువంటి వేదిక మనకి ఏర్పాటు అవడానికి కారణమయ్యారు. ఇంకెందరందరూ దీనిలో కృషి చేస్తున్నారు. అర్చక స్వాములు, నిర్వాహకులు, యాజ్ఞికులు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ స్వస్తి.